నడా అని అంటారు. వినా కొద్దీ వినాలనిపిస్తది సార్ వాయిస్ అని వింటుంటారు. ఓకే, అందరు థ్యాంక్స్. సంతోషం అండి. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మనము ఎన్నో శాంతి మంత్రాలని తెలుసుకున్నాం. గొప్ప గొప్ప ఉపనిషత్ కథలు 22 కథలు సుమారుగా తెలుసుకున్నాం ఇప్పటి వరకు. శాంతి మంత్రాలు 20కి పైగా శాంతి మంత్రాలన్నింటినీ కూడా తెలుసుకున్నాం. సూక్తాలు మొదటి మండలంలో 8 సూక్తముల వరకు కూడా తెలుసుకున్నాం. వేదం మాత్రమే గుర్తించే కొన్ని మతాలు ఉన్నాయి. అవేంటంటే ఇక వారు పురాణాలు, స్మృతులు, మిగతా ఆగమ నియమాలు ఇవేవి కూడా వారు గుర్తించరు అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఇవి ఒక్కటే చూసుకుంటూ చదవడం కాకుండా గురు శిష్య పరంపరలో ఈ రోజుకు కూడా, ఇప్పటికి కూడా మీరు చాలా చోట్ల గురుకుల పాఠశాలలకు వెళ్ళినట్లయితే ఇప్పటికి కూడా మీకు గురువుల నుంచి శిష్యులకి, మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ తర్వాత తరాలకి వస్తున్నాయి. నోట్స్ రాసుకోవడం అంటూ చాలా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమైపోయిందంటే ఈ గురు శిష్య పరంపరలో వేదం మిగులుతోంది, దాని స్వరం మిగులుతోంది. స్వరం అంటే ఉచ్చారణ అని అది ఏదైతే చెప్తున్నామో అది బాగానే ఉంది. వేదాంగాలు ఏవైతే ఉన్నాయో అవి వేదాన్ని రక్షిస్తున్నాయని మనం తెలుసుకున్నాం కదా. అది ఎంత ప్రొనౌన్స్ చేయాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ స్వరాలు పెంచాలి, స్వరాలు తగ్గించాలి, ఇవన్నీ కూడా ఉండడం వల్ల వేదాలని కాపాడుకోగలుగుతున్నాం. అయితే వచ్చిన దురదృష్టం వల్ల ఏంటంటే అందులో ఉన్న అర్థం అనేది తెలుసుకోకుండా అయిపోయింది. అయితే వేద ఉచ్చారణ ఈ రోజుకు కూడా చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు నాలాగా జస్ట్ టెంపరీగా మీకు నేర్పించడానికి చదువుతున్నట్టుగా కాకుండా చక్కటి ఉచ్చారణ గురువు దగ్గర ఉండి నేర్చుకుని ఆ ఉచ్చారణని చాలా బాగా చదవగలుగుతూ ఎవరు చదివినా, ఒకరు చదివినా 10 మంది చదివినా ఒక్కలాగానే ఉంటుంది అన్నమాట. జస్ట్ చూసుకోండి, సినిమా లోపల ఒక పాటకి డాన్స్ చేయాలంటే అందరూ ఎంత చక్కగా అందరూ కలిసి డాన్స్ చేయాల్సి వస్తుంది. ఈ సినిమా నాటు 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 పాటకి 30 సార్లు ఏమంటారు దాన్ని టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. 30 టేకులు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకయ్యా 30 టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళిద్దరికి ఒక క్షణం లోపల వాళ్ళిద్దరి కాళ్ళు కొద్దిగా ఒకటిది ముందు ఒకటిది వెనక్కి ఉందిట. అందుకని చెప్పి వాళ్ళు ఆ రోజంతా అదే ఇంకా ఆ పాట లోపల ఫస్ట్ లైనే సరిగా రాకపోతే ఇంకా మిగతాదంతా పాట ఎలా షూట్ చేస్తారు అని చెప్పేసి ఒక్క కాలు కదలడం గురించే వాళ్ళకలా 30 సార్లు 30 టేకులు తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. తీసుకున్నాక ఫైనల్ గా ఏమైందంటే 30 టేకులు తీసుకున్నా కూడా కుదరలేదు. సో చివరికి 3వ టేక్లో 4వ టేక్లో ఏదైతే మిగతా వాటికంటే బెటర్ గా ఉందో దాన్నే ఫైనలైజ్ చేసేసారు అనమాట. ఎందుకు అని చెప్పేసి అడిగితే దానికైనా జవాబు ఏం చెప్పారంటే ఎవరైనా అది గుర్తిస్తారేమో అని భయపడ్డాను అని. అంటే అప్పుడు వీళ్ళంటారు గుర్తిస్తారని ఎట్లా అంటూ 3వసారి 4వసారి చేసిందే చేసాం మేము, 30 సార్లు చేసినా పర్ఫెక్ట్ గా చేయలేదు. సో కాబట్టి 3వసారి 4వసారి చేసిందే నువ్వు ఎలా ఫైనలైజ్ చేసావు అంటే అది ఉన్న వాటిల్లో అదే బెటర్ గా ఉంది అని చెప్పేసి చెప్తారు. మన వేదాలలో అలా ఉండదు. ఎవరు చదివినా కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎవరు చదివినా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి శబ్దానికి ముందు ఉన్నటువంటి శక్తి అమోఘం. అందుకే చాలా మంది వేద మంత్రాలు తెలియకపోయినా వేద మంత్రాల యొక్క శక్తిని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే దురదృష్టం ఏంటంటే అందులో ఉన్నటువంటి అర్థాన్ని గనక తెలుసుకున్నట్లయితే మరింత ఆనందంగా మనము కావలసినటువంటి దాన్ని కోరుకునేటటువంటి అవకాశం ఉంది. మనం తెలుసుకున్నట్టుగా 3 దేవుళ్ళను మనం పూజిస్తాం. డబ్బు కోసము, భోగభాగ్యాల కోసము, ఆపదల నుంచి తీర్చడం కోసం అని చెప్పి, జ్ఞాన మార్గంలో వెళ్ళడం కోసం అని చెప్పేసి 3 రకాల దేవుళ్ళను పూజిస్తాం. ఇందులో కూడా అవే ఉన్నాయి.
ఇందులో కూడా అవే ఉన్నాయి, ఎందుకంటే ఇందులోంచే మిగతావన్నీ వచ్చాయి కదా. సో కాబట్టి ఏమైతుందంటే ఇందులో ఉన్నటువంటి కర్మకాండలు మొత్తము, ఉపాసనా మంత్రాలు మొత్తము ఇవన్నీ కూడా కోరికలు తీరుస్తూ భగవంతుడి యొక్క బాహ్య రూపాన్ని, భగవంతుడి యొక్క బాహ్య లక్షణాలను చెబుతున్నట్టుగా ఉంటాయి. ఓ ఇంద్రుడా, నువ్వు వృత్రాసురుడిని చంపావు అంటే ఏంటి? నా లోపల అజ్ఞానాన్ని చంపావు అనేటటువంటిది ఇంకొక అర్థం. కానీ డైరెక్ట్ గా తీసుకున్నప్పుడు ఏమైతుంది? నువ్వు వృత్రాసురుడు లాంటి వాడిని చంపావు, నీకు అందరూ ఆయుధాలు ఇచ్చారు, వృత్రాసురుడు యొక్క జననం ఎలా జరిగింది ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుంటాము, వేదంలోనే వస్తాయి అవి. సో ఆ యుద్ధం ఎలా జరిగింది వారిద్దరి మధ్య, ఇంద్రుడికి వృత్రాసురుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది ఇవన్నీ తెలుసుకుంటే అందులోపల ఏమైతుందంటే ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుంటే అందులోపల మనం అర్థం చేసుకోవచ్చు, మన లోపల అజ్ఞానాన్ని పోగొట్టడానికి భగవంతుని ఆశ్రయించడం అనేది తప్పనిసరి అన్నటువంటి విషయాన్ని. అయితే ఆ అంత మాత్రం అంటే 3 మీనింగ్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే డైరెక్ట్ మీనింగ్, రెండోది ఏంటంటే కొద్దిగా అర్థం చేసుకుంటే వచ్చేటటువంటి కామ్యానికి సంబంధించిన, అంటే మన కోరికకు సంబంధించినటువంటి అర్థము. మూడోది ఏంటంటే దాని వెనక ఉన్నటువంటి తత్వం. మొదటిదేమో పదం బై పదం అర్థం చేసుకోవడం, రెండోది వాటి అన్నింటినీ ఒక దగ్గర కలిపినప్పుడు వచ్చే సాధారణ అర్థం, మూడవది ఏదైతే ఉన్నదో అది తాత్విక అర్థం. ఆ తాత్విక అర్థము కూడా ఈ ఋగ్వేదంలో ఇప్పుడు మనం ఏవైతే తెలుసుకుంటున్నామో, ఈ ఋక్కులు అని చెప్పేసి ఏవైతే సంహిత భాగం ఏదైతే ఉందో, ఈ సంహిత భాగంలో ఉన్న 11,000 శ్లోకాలలో కూడా చక్కటి తాత్విక అర్థం కూడా ఉంది. అయితే మామూలుగా ఉన్నంతసేపు కూడా భగవంతుణ్ణి స్తుతి చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. భగవంతుణ్ణి పూజ చేస్తున్నాం, భగవంతుణ్ణి స్తుతి చేస్తున్నాం, భగవంతుణ్ణి మన కోరికలన్నీ కూడా ఆయన ముందు పెట్టి ఆయనని ఇవి ఏ విధంగానైనా సరే ఈ ఆపదల్లోంచి నన్ను బయటపడేసి కావలసినటువంటి భోగ భాగ్యాలను నాకు అందించు అన్నటువంటి అర్థం మనము తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇవి కూడా తీసుకోకుండా, ఈ బేసిక్ అర్థం కూడా తీసుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వేద మంత్రాలు నేర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు మనలోంచి వచ్చినటువంటి బుద్ధ మతం గాని, జైన మతం గాని, సిక్కు మతం గాని ఇవన్నీ ఏంటంటే కాస్త సులభంగా అందుకోవాలి. ముందు ఇప్పుడు నిప్పు లోపల చేయి పెట్టినప్పుడు చెయ్యి వెనక్కి వెంటనే లాక్కుంటాం, అది రిఫ్లెక్స్ యాక్షన్. సో అలా ఉండాలి. అసంకల్పిత ప్రతీకార చర్య ఏదైతే ఉందో అది జరగాలి. కానీ మనం కూర్చున్న చెయ్యి కాలడానికి కారణం ఏమిటి? ఇవన్నీ ఆలోచిస్తామా? ఆలోచించము. సో బౌద్ధ మతం లోపల వాళ్ళు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఈ కారణాలు ఇవన్నీ అవసరం లేదు మాకు, కారణం లేనిదే ఏ కార్యము జరగదు. కాబట్టి ముందు మనం అందులోంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి తెలుసుకుంటే చాలు అని సామాన్యులకు చాలా చేరువైంది. అయితే సామాన్యులకే చేరువైందా అంటే లేదు. ఆ రోజు లోపల దాదాపుగా చాలా మంది దానికి ప్రభావితమయ్యారు. ఈ మన ధర్మాన్ని కూడా పూర్తిగా వైదిక ధర్మం అంటున్న సమయంలో ఒక కొత్త ఆలోచన భారతదేశంలో వివిధ ప్రాంతాలకు అంత బాగా వెళ్ళింది అంటే అర్థం ఏంటి? అంటే ఏవైతే వేద మంత్రాలు ఉన్నాయో వాటిని తాత్విక దృష్టితో తెలుసుకోకుండా, ఎంతసేపు కూడా వేదం అనగానే బలి, మీకు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఈ రోజుకు కూడా ఎవరైతే అహింస పరులైనటువంటి బ్రాహ్మణులు అని చెప్పేసి అంటారో వాళ్ళు కూడా ఈ రోజు బలివ్వడం అంటూ జరుగుతుంది. అయితే డైరెక్ట్ గా తలకాయ నరకడం లాంటిది చెయ్యరు. సో ఇంకా ఇప్పటికి కూడా అవన్నీ జరుగుతున్నాయి, దురదృష్టకరమైనటువంటి విషయాలు. అయితే ఇంకొకటి ఏమైందంటే ఇలా చేయడం ద్వారా ప్రకృతి శక్తుల లోపల కొన్ని క్షుద్ర శక్తులను కూడా మనం ప్రేరేపించినట్టుగా అయింది. సో ఇవన్నీ మనము లలిత సహస్రనామం తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. ఆ క్షుద్ర బీజంలని ఆయన తీసేయాల్సి వచ్చింది. అంటే ప్రకృతి శక్తులకి మనం అలవాటు చేసినట్టు అయింది అనమాట. ప్రకృతి శక్తులు కూడా మనకు అనుగుణంగా, మనం వాటికి అనుగుణంగా వెళ్ళడం పోయి మన ఆలోచనలకు అనుగుణంగా ప్రకృతి శక్తి కలగడం మొదలైంది. అందుకే దాన్ని యద్భావం తద్భవతి అంటారు. మన ఆలోచనకు తగ్గట్టుగా చెడు అనేటటువంటిది మనం ప్రకృతి లోపల పెంచగలిగాం. దాని ద్వారా ఏమైందంటే ఈ బలుల లాంటివి అనవసరంగా బయటకు వచ్చాయి. రాగానే ఒక్కసారిగా వీటిని చూపించేసేసి జనాలందరూ చూసావా హిందూ ధర్మం లోపల బ్రాహ్మిన్స్ బలిచ్చేస్తున్నారు అని చెప్పేసి స్టార్ట్ చేసేసారు. తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకా బౌద్ధ మతము సుమారుగా 12th సెంచరీ వేసుకోండి. 12th సెంచరీ అంటే అప్పటికే 1200 ప్లస్ 500 సుమారుగా 1700 సంవత్సరాల పాటు బాగా ప్రాచుర్యం చెందింది. 12th సెంచరీ వచ్చేసరికి భారతదేశం లోపల బౌద్ధ మతం లేకుండా చేయగలిగారు. మళ్ళీ కొంతమంది బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణులు అంటే నా ఉద్దేశం కులం బ్రాహ్మణులు కాదు,
సో ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వేద సారాన్ని తెలిసినటువంటి వారు సరైన విషయాలని అందరిలోకి కూడా ప్రాచుర్యం తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. వేదాల యొక్క గొప్పతనాన్ని, వేదంలో ఉన్నటువంటి సారాన్ని కొంతవరకు తేగలగడం జరిగింది. అయితే ఈ మధ్య లోపల ఏదైతే డ్యామేజ్ అని చెప్పేసి అంటామో, డ్యామేజ్ బాగా జరిగిపోయింది. ఎన్నో శాఖలు అంటే ఏం లేదు, నథింగ్. గురువు నుంచి, ఏ గురువు నుంచి వచ్చిందనే దాన్ని శాఖ అంటారు. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక గురువు దగ్గర నేర్చుకున్నాను అనుకోండి. మా గురువు గారి దగ్గర 10 మంది ఉంటే 10 శాఖలు వచ్చాయి, అంతే. సో శాఖ అంటే పెద్ద. అయితే ఏమవుతుంది, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఎవరైనా కూడా వారు చెప్పేటటువంటి పద్ధతి ద్వారా చిన్న మార్పులతోనే చేసి చూపిస్తారు. అది కూడా ఎందుకని, అవతల వాళ్ళకి సులువు చేద్దాం. అంతకుమించి ఇంకా మరి ఏమీ ఉండదు. సో అలా చేయడంలో ఏమైపోయిందంటే రకరకాల శాఖలు వచ్చి 1138 శాఖలు వచ్చినట్లయితే ఈ రోజు మనకు 7 శాఖలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అందులోపల కూడా కొన్ని ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని విషయాల్లో మాత్రమే. చాలా వరకు కూడా ఇప్పుడు మనకు లభ్యమవుతున్నటువంటి వేదం చాలా చక్కటిదే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు చక్కటిదే అంటే ఏంటంటే ప్యూర్ ఫామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట, అదృష్టవశాత్తు. అందులోపల నుంచి మనము సారం తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాం. సారం తెలుసుకుంటూ మనం ఇప్పటి వరకు చక్కగా నేర్చుకుంటూ వస్తున్నాం. వీటితో పాటుగా వేదాలలో ఉన్నటువంటివి ఏమిటి, మనకి శాంతి మంత్రాలు. శాంతి మంత్రాలు దేనికి శాంతి కలగాలి? ముందుగా గురు శిష్యుల మధ్య బంధం కావచ్చు, పరబ్రహ్మతో నాకు అంటే బాహ్య అంతరంగిక శాంతులు కలగడం కోసం కావచ్చు, లేదా పూజ చేసే ముందు ఒక ప్రశాంత వాతావరణము ఏర్పడడం గురించి కావచ్చు. కోరికలని ముందే మనం చెప్పగలిగేటటువంటి శాంతి మంత్రాలు కొన్ని కావచ్చు. ఇటువంటి రకరకాల శాంతి మంత్రాలను మనం తెలుసుకోవడం జరిగింది. అంటే ముందే శాంతి ఏంటి, నా కోరిక ఏంటి, నా చెవులు మంచి మాటలే వినాలి, నా కళ్ళు మంచి పనులే చూడాలి, నా వాక్కు చక్కటి పదములనే వాక్యములనే పలికించాలి అని చెప్పేసి ఏవైతే మనం నేర్చుకున్నామో ఇలా వచ్చాయి. ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి శాంతి మంత్రాన్ని తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం ఈ శాంతి మంత్రం మనం అదొకటి తెలుసుకుంటాం. తర్వాత ఉపనిషత్తులు. ఇక ఉపనిషత్తులు మనం ముందే చెప్పినట్టుగా ఉపనిషత్తులు అనేవి వేదాలలో చివరి భాగాలు, ప్రతి వేదంలో చివరి భాగాలు అని తెలుసుకున్నాం. అయితే చివరి భాగాలే కాదు, అప్పుడప్పుడు జ్ఞానం ఇచ్చేటటువంటి ఈ ఉపనిషత్తులు మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ లాస్ట్ లోనే వస్తాయి కాబట్టి వీటిని వేదాంతము, వేదం యొక్క అంతము అనడం జరిగింది. కానీ మధ్యలో కూడా రావడం అంటూ జరుగుతూ ఉంటాయి అనమాట. మధ్యలో కూడా కొన్ని వస్తూ ఉంటాయి. వాటిని కూడా మనము నేర్చుకుంటాం ఉపనిషత్తుల్లాగానే. అంతేగాని ఇది లాస్ట్ లో లేదు కాబట్టి వీటిని ఉపనిషత్తులు అనరు అని చెప్పేసి తెలుసుకో. ఇది మనం క్లుప్తంగా ఇప్పటి వరకు ఏవైతే తెలుసుకోగలిగామో వాటి గురించినటువంటి వివరణ. ఈ రోజు శాంతి మంత్రంలోకి ప్రవేశిస్తాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటిపైన ఏమన్నా సందేహం ఉందా? అంటే అసలు ఏం నేర్చుకున్నాము, అది నేర్చుకోవడం మనము వినే శక్తి ఒక లెవెల్, వేద మంత్రాలు చాలా హై లెవెల్ ఉన్నా వినగలుగుతాం అంటారు కదా సార్. మనం మామూలు వాయిస్ లోనే చెప్తాం కదా సార్ అవి వేద మంత్రాలు కూడా. మరి అది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. మనము చెవులతో వినేది ఏదైతే ఉందో అది 20 నుంచి 20,000 వరకే. ఒకవేళ 20,000 కంటే పైన ఉన్నప్పుడు కూడా మన చెవులు వినే అవకాశం లేదు. 20,000 కంటే పైన ఉన్నప్పుడు మన చెవులు వినే అవకాశం లేదు. ఇప్పుడు మనకు అల్ట్రాసోనిక్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి మన పక్క నుంచి వెళ్ళినా కూడా మనకు వినిపించేటటువంటి అవకాశం లేదన్నమాట. ఎందుకంటే మన చెవులు అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని వినేవు. అంతకంటే 20 కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ, 20 నుంచి 20,000 మధ్యలో ఉన్నటువంటి శబ్ద తరంగాలను మాత్రమే మన చెవులు వినేటటువంటి అవకాశం ఉంది. కుక్కలు, జంతువులు కొన్ని ఉన్నాయి, ఇవన్నీ వేరే రకరకాల పౌనపుణ్యాలని ఫ్రీక్వెన్సీస్ ని వినేటటువంటి అవకాశం ఉంది. అయితే వేద మంత్రాలు ఏంటంటే, వేద మంత్రాలు పైన శక్తులను అందుకోవాలి. అంటే పైన అంటే ప్రకృతి శక్తులను అందుకునేటటువంటివి అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం ప్రపంచంలో అసలు ఆలోచించినట్లయితే తరంగాల రూపంలో ఉన్న శక్తిని మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి మీరు ఏ తరంగం అయితే కావాలో ఆ తరంగానికి, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో 10th ఫ్లోర్ లో ఉన్నారు. కానీ నా గొంతు ఎంతంటే మాక్సిమం 5వ ఫ్లోర్ దాకానే అరవడానికి ఉపయోగపడుతుంది అనుకుందాం. నేను అప్పుడు 10వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తిని పిలవగలుగుతానా? పిలవలేను కదా. 10వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి దాకా నాకు గొంతు వెళ్ళదు. మరి వెళ్ళినప్పుడు ఆ 10వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి ద్వారా నాకు సహాయం కావాలి. ఎలా వీలవుతుంది? వీలవదు. వీలవుతుందా మీరు చెప్పండి. ఇప్పుడు నేను 1వ ఫ్లోర్ లో ఉన్నాను, 10వ ఫ్లోర్ లో వ్యక్తి దాకా ఉండాలి, కానీ నేను అరిచేటటువంటి స్థాయి అంతే ఉంది. అప్పుడు నేను వాటిని అందుకోలేను.
కానీ 3వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తిని కొద్దిగా మీ ఇంట్లో పేపర్ చదివాక మా ఇంట్లో పడేవయ్యా అంటే వాడు తీసుకుని పడేస్తాడు. 5వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తి పడేస్తాడు. ఇలాగా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అంతస్తులని నేను అందుకోగలుగుతున్నాను, కానీ ఎక్కువ స్థాయిలో ఉన్న వాటిని నేను అందుకోలేకపోతున్నాను. ఇది మామూలుగా జరిగేటటువంటిది, ఇది ఎప్పుడు జరిగేటటువంటిది. అయితే వేద మంత్రాలు ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక లక్షణాలను గుర్తించాయి. ఆ ప్రత్యేక లక్షణాలను మనము పలకడం ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి మనం చేరుకునేలాగా తయారయ్యాయి. అంటే ఉదాహరణకి నేనేం చేశాను, 10వ ఫ్లోర్ దాకా నాకు గొంతు వెళ్ళాలి. నేనేం చేశాను, ఒక లౌడ్ స్పీకర్ పెట్టుకుని గట్టిగా అనేసరికి అప్పుడు 10వ ఫ్లోర్ వాడికి కూడా వినిపించింది. సో వేదం లోపల ఉన్నటువంటి మంత్రాలని చదివినప్పుడు ఎలా అంటే మీరు లౌడ్ స్పీకర్ లో చదివినట్టు అన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక శబ్దములు ఒకదానికి మరొకటి గట్టిగా వినిపించడానికి అవి తోడ్పడతాయి. ఒకటి మరొక శబ్దానికి తోడ్పడుతుంది. తోడ్పడడం వల్ల ఏమవుతుంది, మీరు 20,000 ఫ్రీక్వెన్సీ మాత్రమే వినగలరు, కానీ అది 20,000 కంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీని కూడా పలికించగలదు. ఎందుకని, అంతకంటే ఎక్కువ పలికిస్తే తప్ప ప్రకృతిలో ఉన్న శక్తులని మనం అందుకోలేం. ప్రకృతిలో ఉన్న శక్తులను ఎందుకు అందుకోవాలి, అక్కడ ఉన్న శక్తిని మనము స్వీకరించడానికి. ఇప్పుడు ఈ 4G 5G ఇవన్నీ కూడా డిఫరెంట్ వేవ్స్ అన్నమాట. అక్కడి నుంచి మనం పట్టుకోవాలి. ఇప్పుడు మనకు అలాగే రేడియో వేవ్స్ ఇవన్నీ మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకోవాలి అంటే వాటికి తగ్గట్టుగా మనం ట్యూన్ చేయగలగాలి. ఆ ట్యూన్ చేయగలగడానికి పూర్వకాలం లోపల మనకి రేడియోల లాంటివి అవి ఇవి డివైజెస్ లేవు కాబట్టి ఈ శబ్దాలే ఒక శబ్దం మరొక శబ్దాన్ని కాస్త ముందుకు వెళ్ళేలాగా చేస్తుంది. అంటే ఈ మాటని ఇంకా కాస్త ముందుకు చేస్తుంది. ఇది ఇంకొక పదాన్ని. అప్పుడేమవుతుంది, ఒకే అక్షరము, నేను వినిపించాల్సినటువంటిది ఒకే అక్షరము, కానీ దానికి ఏం చేస్తాను, ఇంకో 2 అక్షరాలను కలుపుకుంటాను. కలిపేసరికి ఏమవుతుంది, అప్పుడు ఈ 2 అక్షరాల సహాయంతో ఈ 3వ అక్షరం ఇంకా కాస్త పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి మన బీజాక్షరాల సంగతి తీసుకోండి. బీజాక్షరాల లోపల శక్తివంతమైనటువంటి అక్షరాలు. అయితే బీజాక్షరాలను ఒక్కసారిగా పలికేటటువంటి సామర్థ్యం మనకు ఉండదు. అందుకని ఏం చేస్తారు, కొన్ని డమ్మీ అక్షరాలను కూడా కలిపేసి వాటి సామర్థ్యాన్ని కొంత తగ్గించి ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వెళ్ళేలాగా చేస్తూ ఉంటారు. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా ఆ రోజుల్లో చేయగలిగారు. అంటే కొన్ని అక్షరాలు మరికొన్ని అక్షరాల యొక్క పౌనపుణ్యాన్ని అంటే ఫ్రీక్వెన్సీని తగ్గిస్తాయి. కొన్ని అక్షరాల యొక్క పౌనపుణ్యాన్ని పెంచేటటువంటి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఎక్కువ సార్లు కొట్టుకోవడాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. ఎక్కువ సార్లు కొట్టుకోవడాన్ని ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీకి తోడ్పడుతుంది. అర్థమైందా? సార్, ఆ బీజాక్షరానికి విశ్వాన్ని చేరుకునేంత శక్తి ఉంది, కానీ దాన్ని డైరెక్ట్ గా అననీయకుండా ఏం చేస్తారు, మధ్యలో కొన్ని పదాల మధ్యలో కలిపేస్తారు. కలిపేసినప్పుడు ఏమవుతుందంటే శక్తి రిలీజ్ అవుతుంది, కానీ ఒక్కసారిగా రిలీజ్ అవ్వకుండా కొద్దిగా. ఇప్పుడు మీరు షుగర్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఎలా ఉంటాయి, ఒక్క నిమిషం. సారీ. సో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ మనకి ఏం చేస్తాయి, కొన్నేమో ఫాస్ట్ గా రిలీజ్ అయిపోతాయి మన శరీరంలోకి, స్లోగా కొన్ని రిలీజ్ అవుతాయి. ఈ ఇంజెక్షన్ తత్వం ఏదైతే ఉంటుందో, ఇన్సులిన్ ఇంజెక్షన్ తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వము మన శరీరానికి అనుగుణంగా అది మన శరీరంలోని రక్తంలోకి ఎంత ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎంత స్లోగా వెళ్ళాలి, మన శరీరంలోకి వివిధ కణాలలోకి ఎంత వేగంగా వెళ్ళాలి, ఎంత స్లోగా వెళ్ళాలి అనేటటువంటిది డిసైడ్ చేస్తాం. అదే విధంగా బీజాక్షరాల్లో ఉన్నటువంటి శక్తి ఒక్కసారిగా విస్ఫోటనం లాగా జరగకుండా కొంత శక్తి అటు ఇటు కలిపి, ఇప్పుడు ఐం హ్రీం శ్రీం అని ఒకటి ఉంది కదా, అందులో ఐం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఐం అంటే ఎవరండి? హలో, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, జ్ఞానమూర్తి. ఐం హ్రీం శ్రీం. హ్రీం అంటే దుర్గామాత శక్తిగా తీసుకుంటాము, శ్రీం అంటే సంపదకు రూపంగా తీసుకుంటాం. ఓకే, ఈ ఐం లోపల మీరు ఐ అంటే సరిపోతుంది. యాక్చువల్ గా మీకు ఇది నేను ఇంతకుముందు చెప్పానో లేదో తెలియదు, మన ఇప్పుడు హరిత గోత్రం అని చెప్పేసి విన్నారండి చాలా మంది బ్రాహ్మిన్స్ లో. ఇప్పుడు మాది కూడా ఇది ఆయన పేరు హరిత ఆయన. ఓకే, వండర్ఫుల్. సో అయితే ఈ హరిత ఆయనుడు అనేటటువంటి ఆయన పూర్వజన్మ లోపల ఆయనకి వాళ్ళ అమ్మని ఐ అనేవాడు.
అంటే ఐం అని చెప్పేసి ఏదైతే పూర్తి స్థాయి బీజాక్షరం పలకాలో అది ఆయనకు పలకాలి అని చెప్పి తెలియదు. కాకపోతే తను ఏం చేసేవాడు, వల్ల అమ్మని ఐ అన్నాడు, చిన్నపిల్లాడు బేబీ కదా, అమ్మని అమ్మ అనకుండా ఐ ఐ అని అంటుండేవాడు అనమాట. అది 5 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు అలా చేస్తాడు. చేసిన తర్వాత పూర్వజన్మ దీనివల్ల ప్రారంభం వల్ల తను తొందరగా చనిపోవడం జరుగుతుంది అనమాట. జరగగానే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఐ ఐ ఐ అని అన్నటువంటి బీజాక్షరం యొక్క ప్రభావము అతనికి వచ్చే జన్మ లోపల ఈ శ్రీచక్రం శ్రీ విద్య అనేవైతే చెప్తుంటామో ఆయన హరితాయనుడు మనకు వాటిని అందించడానికి వీలైందన్నమాట. అంత శక్తిని ఆయన మూటగట్టుకోగలిగాడు. కాబట్టి ఒక అక్షరము పూర్తి స్థాయిగా అదే పలుకుతుందని, అదే మొత్తం శక్తిని ఇస్తుందని కాదు. దాంట్లో కొంత శక్తి ఉంటుంది, కొంతేమో దాన్ని అణగదొక్కుతుంది, కొన్నేమో దాన్ని ఎక్కువ చేస్తాయి. అంటే కొన్నేమో ప్రమోటర్స్ అంటారు, కొన్నిటినేమో ఇన్హిబిటర్స్ అంటారు. అర్థమైందా అండి? కొన్నేమో ఎక్కువ అయ్యేలాగా చేస్తాయి, కొన్నేమో తగ్గించేలాగా చేస్తాయి. అర్థమైందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలో జరిగేదంతా కూడా ఇదే. ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఏది చేసినా కూడా ఈ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని మాత్రము టెక్నాలజీ ద్వారా ఇవాళ ఉపయోగించుకుంటున్నారు. ఆ రోజుల్లో శబ్దంలో ఉన్నటువంటి శక్తిని గుర్తించినటువంటి వేద పండితులు వాళ్ళు ఏం చేశారంటే ఈ వేదంలో ఉన్న శక్తిని గుర్తించగలిగారు. భగవంతుడు మన కోసము ఈ శక్తిని ఇచ్చాడు. అయితే దాన్ని కొంతమంది ఋషులు దర్శించారు. దర్శించి ఆ దర్శించినటువంటి జ్ఞానాన్ని మనకు అందించారు అనమాట. అందించి బాబు మేము చూసేసి వచ్చాము, ఇప్పుడు మీ బాధ్యత, మీరు వెళ్ళి చూసి రావాల్సినటువంటి బాధ్యత మీది అని చెప్పేసి వెనక్కి వచ్చి చెప్పారన్నమాట. ఓకేనా? సరే, ఇవాళ ప్రశ్నలు ఇంకేదున్నా అడగండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. చక్కటి ఇది కదా, అడగండి. సార్ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే అంతా ఇదే ఉంది కదా సార్, మీరేం చెప్తారో అదే ఉంది సార్. అంతా విశ్వము ఫ్రీక్వెన్సీ చెప్పుకుందాం. క్వాంటమ్ అనేటటువంటిది ఒక చిన్న యూనిట్. క్వాంటమ్ తోటి మనం క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, రకరకాల పనులని మనము చేయగలుగుతాం. అదొక రోజు డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఇంకేమన్నా మిగిలిపోయి పెండింగ్ ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్న వాళ్ళైనా సరే అడగవచ్చు. తత్వం అర్థం కాని వాళ్ళు ఎవరైనా. అన్ని బీజాక్షరాలు ముఖ్యంగా సార్, అన్ని అక్షరాలు ముఖ్యమే. మనకు హిందూ ధర్మంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఏబిసిడీలు ఇచ్చినట్టుగా అర్థం లేనటువంటి పదములను ఇవ్వలేదు. వారు ఏం చేస్తారంటే హిందూ ధర్మం లోపల ప్రతి అక్షరానికి శక్తి ఉండేలాగా మనం ఏం చెప్పామో, మన అక్షమాల అనేదైతే చెప్పుకుంటామో 8 మంది దేవతలుగా డివైడ్ చేసేసారు, వశన్యాది దేవతలని. ప్రతి అక్షరానికి శక్తి ఉంటుంది, ప్రతి పదమునకు శక్తి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకు అర్థవంతమైన శక్తివంతమైనటువంటి చదువుతాం. ఉదాహరణకి రామ అన్నారు అనుకోండి, మీకు శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. శ్రీనివాస్ అన్నారు అనుకోండి, నేను కాదు వెంకటేశ్వర స్వామి, శక్తి వచ్చేస్తుంది. ఈ విధంగా మనకున్నటువంటి ఏది పలికితే ఈ శరీరంలో ఏ అణువు కదలాలి అనేటటువంటి పదములనే మనకు సృష్టించాలన్నమాట. ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి ధాతువులు వచ్చినవన్నీ కూడా అలా వచ్చినవే. అలా సుమారుగా 1800-2000 ధాతువులు, అంటే అఫ్ కోర్స్ మనం అన్ని వాడం కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే శరీరంలో మనకు కంపనాలు కలిగించేటటువంటి శక్తి కలిగి ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఏంటంటే శబ్ద తరంగాలు ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా, 4G 5G ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడో ఉన్నటువంటి విషయాలు ఇక్కడికి తెలుసుకోగలుగుతున్నాం అంటే ఆశ్చర్యం అనిపించదా ఒకసారి? అసలు అంటే ఈ ప్రపంచంలో ఉన్న శక్తిని చూస్తుంటే, భగవంతుడి యొక్క శక్తిని చూస్తుంటే, ఆ భగవంతుడి శక్తిని చూడడము, మళ్ళీ మనకు కావలసినట్టుగా వాడుకోవడం. కంప్యూటర్ అంటే ఏంటండి? కంప్యూటర్ అంటే ఏంటి? మనిషి కదా. మనిషి అంటే ఇలా ఉన్నటువంటి మనిషికి ఒక రూపం ఇచ్చి కంప్యూటర్ తయారు చేశారు, అవునా? ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఈ రక్త వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మదర్ బోర్డ్ అని చెప్పేసి అంటాము. సర్క్యూటరీ, మదర్ బోర్డ్, సర్క్యూటరీ. హార్ట్ ఏదైతే అన్ని చోట్లకు రక్తాన్ని పంపిస్తూ చెడు రక్తాన్ని వెళ్ళగొడుతుందో అది పవర్ సప్లై. తర్వాత అందులోపల మన మైండ్, మన బ్రెయిన్, అది మెమొరీ ఉంటుంది, అందులో ప్రాసెసింగ్ పవర్ ఉంటుంది. సగమేమో లాజికల్, సగమేమో అన్ని స్టోర్ చేసుకోవడం కోసం. కంప్యూటర్ అంతే కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా చాలా మనం కంప్యూటర్ తయారైంది మనిషిని చూసే తయారు చేశారు, మనిషిని చూసే కంప్యూటర్ని తయారు చేశారు. అదే విధంగా భగవంతుడి సృష్టిని చూసే, ఇప్పుడు సెటిలైట్ ఉంది,
సెటిలైట్ ఎలా తయారు చేశారు? ఆల్రెడీ అక్కడ రెడీమేడ్ సెటిలైట్స్ ఉన్నాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం, వాళ్ళు అటువంటి సెటిలైట్స్ మరికొన్ని తయారు చేశారు. ఎలా కదులుతుందో చూశారు. అదే మేము కూడా చేయగలమా అని చెప్పి చూశారు. చేయగలిగారు. పంటలు పండడం, వర్షాలు కురవడం ఇవన్నీ గుర్తించారు. ఓకే, నీరు గనక భూమి లోపల కొంతసేపు ఉంటే ఇది ఔషధాలను సృష్టిస్తుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. మనకు 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 మనం మనం ఇంటెలిజెంట్ పీపుల్. మనం ఏంటంటే మనం హిందువులం కాబట్టి మనం తెలివైన వాళ్ళం. సో కాబట్టి మనకు తెలుసు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మనం కాపీ కొట్టే వాళ్ళు 90% అయితే ఇంకో 10% మంది వాళ్ళ కష్టపడి వాళ్ళు తెలుసుకోగలిగారు. ఈ వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ఒక్క నిమిషం మళ్ళీ వాళ్ళ ఏంటో వీళ్ళు కంటిన్యూస్ గా మెసేజ్లు పెడుతున్నారు. ఏమనుకోవద్దు, సారీ. అయితే ఆ విధంగా ఏం చెప్పాను? కంప్యూటర్ కాదు, ఏదో చెప్పానండి. లాస్ట్ పాయింట్ ఏం చెప్పానండి? సారీ, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ భూమిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు కనిపెట్టారు? మనకు ప్రపంచం లోపల బట్టలు కూడా వేసుకొని స్థాయిలో మనం ఆల్రెడీ పీతాంబరాలు వేసుకునే వాళ్ళం కదా. ఆల్రెడీ మనకు లోహాలు అవన్నీ, ఇప్పుడు మూకాంబికాలో ఉన్న స్తంభం తీసుకోండి మీరు, ఎంత పాతది మరి, ఈ రోజు కూడా తుప్పు పట్టకుండా ఎలా ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులని, ఆ రోజుల్లో ఉన్నటువంటి జ్ఞానంని మనకు తెలియజేస్తుంది. కాబట్టి వేదాల్లో ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి భగవంతుడి జ్ఞానం. భగవంతుడు ఏం చేశాడంటే తనకు బాగా నచ్చేటటువంటి భరతవర్షం, ఇది జంబు ద్వీపం ఏదైతే ఉందో, దీనికి మేరు పర్వతానికి కింది భాగం దక్షిణ వైపు ఏదైతే ఉందో, ఈ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి సారవంతమైనటువంటి భూములు, నేల, పంటలు, చక్కటి వాతావరణము అన్ని ఇచ్చేసి ఇక్కడ వేద సంపద పెరగడానికి చాలా ఉపయోగపడింది. ఇది చూసి మిగతా చోట్ల ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేశారు. కానీ మొత్తం ముందు కల్చర్ అంతా డెవలప్ అయింది ఈ ఏరియాలోనే. మన కలకత్తా నుంచి మీరు ఒక 2500 కిలోమీటర్స్ తిప్పినట్లయితే, ఇట్లా చెయ్యిని తిప్పి ఇట్లా గుండ్రగా ఒక సర్కిల్ గీస్తే, ఇందులోపలే ప్రపంచంలో ఉన్న ఫుడ్ అంతా జనరేట్ అవుతుంది. ఇందులోపలే ప్రపంచంలో ఉన్న జనాలంతా ఉంటారు. ఇంకా ప్రపంచంలో ఉన్న జనాలు మిగతా చోట్ల అక్కడొకడు ఉంటారు. కానీ మన ఈ ఇండియా, చైనా లోపల ఈ ప్రాంతాలలో ఎందుకు ఎక్కువ మంది ఉంటారు? సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో. సో ఇదంతా దానికి కారణం ఏంటంటే భగవంతుడు తనకు కావాలి అని చెప్పేసి చూజ్ చేసుకున్నటువంటి ప్రదేశం ఇది. ఓకేనా? శాంతి మంత్రంలోకి వెళ్దామా? ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే శాంతి మంత్రంలోకి తీసుకెళ్తాను. మాట్లాడటం లేదంటే చాలా బాగా అర్థమైందనా, లేకపోతే మౌనం అర్థాంగీకారం అని చెప్పి అనుకోవాలా? ఓకే, సో మనము ఈ రోజు శాంతి మంత్రాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శాంతి మంత్రం ఏంటంటే ఋగ్వేదం లోపల 10వ మండలంలో, ఇప్పుడు మనం ఉన్నటువంటిది మొదటి మండలమే, 10వ మండలంలో ఉంది. మనం తెలుసుకున్నాం మండలాలుగాను అష్టకాలుగాను ఋగ్వేదాన్ని డివైడ్ చేశారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందులో మొదటి మండలంలో మళ్ళీ మనం సూక్తములుగా తెలుసుకున్నాం. అందులోపల మళ్ళీ కొన్ని సూక్తములని అనువాకాలు అని చెప్పేసి అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. మనం 3వ అనువాకంలో ఉన్నాము. అందులో ఇవాళ 2వ సూక్తంని తెలుసుకుంటాం. అది ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఇది చాలా ప్రసిద్ధి చెందినటువంటి శాంతి మంత్రం. ఈ శాంతి మంత్రము మనకు ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, ఋగ్వేదంలో ఉంది కాబట్టి టిపికల్లీ హోమానికి ఉపయోగించవచ్చు, మీరు ఉపాసనకు ఉపయోగించవచ్చు, స్వాధ్యాయ యజ్ఞం చేసే వాళ్ళు ఉపయోగించవచ్చు, ఉపనయాల్లో ఉపయోగించవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చెడు పోగొట్టుకోవడానికి ఇప్పటి వరకు కూడా మనం శాంతి మంత్రాలని మన దురిత నివారణ కోసం ఉపయోగించినట్టుగా లేదు. మంగళ ప్రాప్తి, శాంతి ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు తెలుసుకున్నాం. కానీ ఇవాళ తెలుసుకుంటున్నటువంటిది ఏంటంటే, నాకు కష్టంలని నువ్వు తొలగించు, నాకు కష్టంలని తొలగించు ఓ సూర్యదేవుడా అని చెప్పేసి సూర్యుడిని ప్రార్థిస్తూ ఆయన మనం అంటున్నాం అనమాట, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నీ నాకు తొలగించు. సో ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది అన్నమాట. ఇది మనకు కావాల్సినటువంటిది, అంటే పర్సనల్ గా మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దాని గురించి మనం భగవంతుని ప్రార్థించేటటువంటిది అనమాట. హరి ఓం విశ్వాని దేవ సవితు దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం విశ్వాని దేవ సహితు దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం
ఓం శాంతి శాంతి శాంతి. ఓం విశ్వాని దేవ సవితుః దురితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రము ఇది వేద మంత్రం. ఋగ్వేదం అంటే మనందరము తెలుసు, దీన్ని పద్యం అనని వేద మంత్రం అంటారని చెప్పేసి మంత్రం అంటారని తెలుసుకున్నాం. ఇది మనకు గురు శిష్య పరంపరలో వచ్చిన ప్రకారం ఏంటంటే ఇది ప్రతిరోజు 5 సార్లు తప్పక చదవాలి, ప్రతి ఒక్క హిందువు తప్పక చదవాలి అనేది వస్తుంది అనమాట. ఏమిటి దీంట్ లోపల అర్థం మనకు దాదాపుగా కొంతవరకు అర్థమైపోతుంది. దురితాన్ని నివారించు అనేటటువంటి మాట ఉంది. ఏమిటి అసలు అంటే లోతుగా మనం కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ముందుగా ఓంకారంతో ప్రారంభించాం. ఓంకారం అంటే అయిపోయింది, ఇది ప్రణవ మంత్రం. ప్రణవం అంటే ఏంటని ఎవరైనా చెప్పండి. వేదాలకి సూక్ష్మ రూపం. అంతే. వేదంలో ఇంత నేర్చుకునే బదులుగా ఓంకారం ఒక్కటి నేర్చుకుంటే మొత్తం వేద సారమంతా కూడా ఓంకారంలో నిమిడి ఉన్నది. ఓంకారం యొక్క విస్తృత రూపం ఏంటండి? వేదమన్నా ఓంకారమన్నా వేరు వేరు కాదు. ఓకే, ఇప్పుడు ఇది 3వ పాయింట్. భగవంతుడు లేదా పరబ్రహ్మ లేదా విశ్వ చైతన్యం అని మనం ఏదైతే అంటున్నామో అది ఓంకారము. ఓకే, ఇప్పుడు కొద్దిగా కాంప్లికేట్ చేశారా? ఇప్పుడు 3 చెప్పండి ఏమేమి కలుపుకున్నామో. ఇప్పుడు మనం ఓం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఓం అంటే వేద సంక్షిప్త రూపం, అండ్ పరబ్రహ్మ స్వరూపం అని ఇప్పుడు అనుకుంటున్నాం. సో వేదమే భగవంతుడు, వేద స్వరూపుడు భగవంతుడు, ఓంకార స్వరూపుడు. అన్ని ఓంకారం నుంచి వచ్చింది కదా సార్. అన్ని ఓంకారం ప్రపంచమే ఓంకారం నుంచి వచ్చింది కదా. అవును, కరెక్ట్. ప్రపంచమే ఓంకారం నుంచి వచ్చింది. ఓంకారంలో లేనటువంటిది ఇంకెక్కడా లేదు. మనము మాండూక్యోపనిషత్తు లోపల ఏం తెలుసుకుంటాము? ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఓంకారమే. ఓంకారంలో లేనిది మరేది లేదు. ఓంకారంకు ముందు ఏదన్నా ఉంటే అది ఏమై ఉండొచ్చు చెప్పండి ఎవరైనా. నాసదీయ సూక్తం. కాదు కాదు, ఎవరో కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఓంకారానికి ముందున్నది ఓంకారానికి ముందున్నది కూడా ఓంకారమే. సో నాసదీయ సూక్తం యొక్క అర్థం కూడా ఓంకారమే అని చెప్పి చెప్తారు. ఎందుకంటే నాసదీయ సూక్తం కూడా వేద స్వరూపమే. ఋగ్వేదంలోని 10వ మండలంలో వస్తుంది నాసదీయ సూక్తం, అది కూడా ఓంకారమే. సో కాబట్టి ఓంకారంలో ముందు ఏముంది? ఓంకారమే ఉన్నది. ఎవరు చెప్పారు? జవాబు ఎవరు చెప్పారు ఇందాక? ఓ వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాలెడ్జ్, గాడ్ బ్లెస్ యూ. సో కాబట్టి ఓంకారానికి ముందు ఏదన్నా ఉంటే అది ఓంకారమే, ఓంకారానికి తర్వాత ఏదన్నా ఉంటే అది కూడా ఓంకారమే. కాబట్టి ఉత్తగా ఓంకారం చేయొచ్చా? తప్పక చేయొచ్చు. అందులో కూడా చక్కటి సాధన చేసుకోండి. ఇప్పుడు ఇందాక ఒక చక్కటి మంత్రం నేర్పించాం కదా. ఈ మంత్రము మీరు ఒక 1000 శ్లోకాలు 1,00,000 శ్లోకాలు ఏమన్నా వేరేవి చదివే కంటే ఈ ఒక్క శ్లోకము 5 సార్లు రోజుకి చదువుకుంటే చాలు. అంటే వేదంలో ఉన్న శక్తిని గుర్తించగలగాలి, అది మెయిన్. వేదంలో ఉన్న శక్తిని, అది పరబ్రహ్మ యొక్క చైతన్యంలో ఏ భాగాన్ని మనకు అందిస్తుంది. పరబ్రహ్మ చైతన్యం అంతటా ఉంది, అందులో కొద్ది భాగాన్ని మనం తీసుకుంటాం. ఉదాహరణకి నాకు ఆపదలుగా వచ్చినప్పుడు ఆపదలకు సంబంధించిన దేవుడు, మనకు భోగభాగ్యాలకు సంబంధించినప్పుడు భోగభాగ్యాల దేవుడు, నాకు జ్ఞానం కావాల్సి వచ్చినప్పుడు జ్ఞానానికి సంబంధించినటువంటి దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. వాటికి పేర్లు పెట్టుకున్నాం చక్కగా. వేదం లోపల ఏంటంటే ఈ మంత్రాల ద్వారా యు ఇన్వోక్ దెమ్, మీరు వాళ్ళని ఇన్వోక్ చేస్తారు, ఇన్వోక్ చేస్తారు, అది మెయిన్. సో అదన్నమాట ఇక్కడ జరుగుతున్నటువంటిది అది. కాబట్టి ఓంకారం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇందులోనే సృష్టి స్థితి లయ అనేటటువంటి భావన ఏదైతే ఉందో అది కూడా ఇక్కడే ఉంది. ఇది పరమాత్మ యొక్క మౌలిక ధ్వని. మౌలికం అంటే ఏంటండి? ఎవరైనా జవాబు చెప్పండి. బేసిక్స్. భగవంతుడి యొక్క మూల స్వరం ఏదైతే ఉందో అది ఓంకారము. దీన్నే మనం ఆ ఉ మా అన్నప్పుడు సృష్టి స్థితి లయ అని చెప్పేసి చెప్పుకుంటాం. త్రిగుణాలకు రూపం కూడా ఇదే. అంటే ప్రకృతికి కూడా ఇది స్వరూపమే, పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మలోంచే వచ్చినటువంటి ప్రకృతికి కూడా ఇదే స్వరూపం. కాబట్టి జనరల్ గా ఈ మంత్రం అని కాకుండా ఏ మంత్రం చదివినప్పటికీ, మంత్రము అనగానే ముందు లోపల బీజాక్షరము ఓం ఉంటుంది. వేరే బీజాక్షరములు ఉన్నప్పటికీ కూడా ఓం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గమ్ అనేది ఒక బీజాక్షరం. గమ్ గణపతియే నమః అంటారు అనుకోండి.
అక్కడ ఓం గం గణపతియే నమః అనొచ్చు. అదే విధంగా క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని క్లీం అని అంటారు. అవునా? ఇవన్నీ మీరు విన్నవే, నేను మీకు నేర్పించట్లేదు. సార్ మీ దగ్గర నేర్చుకుని మేము ఇక రాత్రి పగలు కూర్చొని చేస్తాం 10 lakh 20 lakh అని అనకండి. నేను మీకు నేర్పించట్లేదు, మంత్రాలు ఇవి ఉన్నాయని చెప్తున్నా. నేర్పించేది సెపరేట్ ప్రొసీజర్ ఉంటుంది, అది ఉపదేశం ప్రకారము చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇది అదైన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఈ ఈ ఈ విధంగా మనము ఈ ఏ బీజాక్షరానికైనా ముందు ఇది చేస్తారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సో ఈ మంత్రంలో కూడా మనం చూసినట్లయితే ఓం ముందు వచ్చింది. కాబట్టి ఏ మంత్రానికైనా ముందు పరబ్రహ్మని తలుచుకోవడము కద్దు. సో కాబట్టి మనం ఆ విధంగా భగవంతుడి తలుచుకోవడం. ఇవాళ నాకు ఈ మెసేజ్లతోని సో పరబ్రహ్మను ఆ విధంగా మనం తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇంతవరకు అర్థమైందా? ఏదన్నా ప్రశ్న ఉందా ఇందు లోపల ఓంకారం గురించి? అర్థమైంది సార్. ఇది శాంతి మంత్రము టెక్స్ట్ కావాలి సార్. టెక్స్టా? సరే సరే. ఎవరైనా మీన్ టైం గూగుల్లో ఉన్న వాళ్ళు గూగుల్లో కూడా నేను చదివిన దాన్ని పెట్టండి. రోజుకు 5 సార్లు చక్కగా పరిశుభ్రంగా ఉండి భగవంతుని మనసు నిండా స్వీకరించి రోజుకు 5 సార్లు చేయండి చాలు. చాలా పవిత్రంగా ఉంది. ఒక్కటే నేను చెప్తున్నాను, గంగి గోవు పాలు గరిటెడైన చాలు. నేను మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అంతే, అదొక్కటే గుర్తుంచుకొని శ్రద్ధతో చెయ్యండి. మీరు శ్రద్ధతో చేస్తే ప్రపంచం లోపల మీరు ఏం చేస్తారు, ఒక కొండని కరిగించగలరు. బుద్ధిస్ట్ దీంట్లోపల మనం చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇలా చెంచాలో ఇంజన్ ఉంగిపోతుంది. ఇక పక్కకి ఇలా వస్తువులని మన శక్తిలా ఫోకస్ చేస్తే అవి కదిలిపోతూ ఉంటాయి. మనం సినిమాలో వాటిలో కూడా చూస్తూ ఉంటాం. సో ఆ శ్రద్ధతో ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అందులోంచి వచ్చే శక్తులు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవన్నీ మానవులు చేయగలిగేవేనా అని చెప్పి మనకు చాలా సార్లు చాలా పనులు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎలా చేస్తారు అంటే, ఒక స్టేజ్ వరకే మనిషి చేస్తాడు, ఆ తర్వాత ఇక మనిషి చేసే అవకాశం ఉండదు. ప్రకృతి చేయిస్తూ ఉంటుంది, ప్రకృతి చేయబట్టుకుని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఆ సాధన ఎంతవరకు ఉండాలి అంటే సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్కి వెళ్ళిపోవాలి. అంటే ఇక దానికి ఏది అవసరం లేదు, ఇంకా దానికి వేరేది అవసరం. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే స్వయం సమృద్ధి, స్వయంగా తనంతట తాను ఇంకా ముందుకెళ్ళగలిగేటటువంటి స్థాయి. ఇంకా వేరే ఏ ఎక్స్టర్నల్ ఫోర్సు, బాహ్యంగా ఉన్నటువంటి శక్తి ఏది కూడా అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అంతే విశ్వాని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనొచ్చు, లేకపోతే మొత్తం అన్ని సమస్తము అని చెప్పొచ్చు. అంటే మన భౌతికంలో కావచ్చు, ఆది భౌతిక, ఆది ఆధ్యాత్మిక, ఈ రకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి అన్ని దురితాలు, సంక్షోభాలు, విఘ్నాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా విశ్వాని దేవా. ఓ దేవా, ఒక ప్రకాశింప. దేవా అంటే వేదం యొక్క స్వరూపుడు. దేవాన్ని రివర్స్ చేస్తే వేద అవుతుంది. కాబట్టి ఓ దేవా నువ్వు ప్రకాశ స్వరూపుడవి. ప్రకాశ స్వరూపుడు అంటే అర్థం ఏంటంటే, మనం ఇది విష్ణు సహస్రనామంలో చాలా సార్లు తెలుసుకున్నాము. ప్రకాశ స్వరూపుడు అంటారు భగవంతుని. ఎప్పుడు కూడా ప్రకాశ స్వరూపుడు అని చెప్పేసి అంటారు అనమాట. ప్రకాశ స్వరూపము అంటే అర్థం ఏంటంటే, మన లోపల ఎప్పటి నుంచో కరడు గట్టిపోయినటువంటి అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేవాడు అని చెప్పి, వెలుగు నింపగలిగేటటువంటి సత్తా ఉన్న దేవుడా అని. ఇక్కడ సార్ అది ఎక్కడొచ్చింది సార్, ఉత్త దేవా అన్నారు అంటే తర్వాత వచ్చే పదం సవితు అనేటటువంటిది వచ్చింది. సవితా దేవ అని చెప్పేసి చెప్తున్నారు. సవిత అంటే సూర్యుడిలో పరబ్రహ్మను చూసేటటువంటి శక్తి. సూర్యుడిలో ఉన్నాడా భగవంతుడు? అన్ని చోట్ల భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి శక్తే అన్ని చోట్ల ఉంది. సూర్యుడిలో పరబ్రహ్మని, ఫస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో ఆయనను మనం చూడగలగాలి. ఆయన ప్రకాశతత్వానికి, ఆయన ఎవరి అజ్ఞానాన్ని పోగొట్టడానికి. అందుకోసమే విశ్వామిత్రుడు కూడా ఏం చేశాడు, ఇప్పుడు ఇది చెప్పిందేమో మనకు విశ్వామిత్రుడు వారి ద్వారానే ఈ సూర్య దీనికి ఎక్కువ ప్రాచుర్యత వచ్చింది. ఓం భూహు, ఓం భువః, ఓం సువః. ఈ 3 లోకాలలో ఉన్నటువంటి వారికి సూర్యుడిలో మనకు కనిపించే సూర్యుడు, కొందరు కోట్లాది మంది సూర్యులు ఉన్నారు, కానీ మనకు కావాల్సింది ఈ సూర్యుడే. ఈ సూర్యుడు, మనకు కనిపించే ఈ సూర్యుడే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తాడు. సో కాబట్టి ఏంటంటే, ఇది ఇక్కడ భౌతిక సూర్యుడు అని చెప్పేసి చెప్పడం కంటే కూడా ఇది ఆధ్యాత్మిక పరబ్రహ్మ తత్వం అని చెప్పి చెప్పుకోవాలి. అంటే భౌతికంగా అంటే మన కంటికి కనిపిస్తున్నది, అంటే అందులో ఉన్నాడు పరబ్రహ్మ. కానీ దాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుంటే, మనం ఏదైతే విశ్వ చైతన్యం అని చెప్పి చెప్తున్నామో, ఈ విశ్వ చైతన్యం అంతా కూడా ఆయన ద్వారానే వస్తుంది. ఎందుకంటే ఆయన వెలుతురు, ఆయన ప్రకాశమే ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందిస్తుంది. అందుకే ఈ దేవుణ్ణి పూషణాయ నమః అని కూడా అంటాడు. పూషణాయ నమః అంటే ఏంటండి? పోషించేవాడు.
అందరిని పోషించేవాడు ఆయన. తన కిరణాల ద్వారా అందరినీ పోషించేవాడు. కిరణం అంటే ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా మనలో ఉన్నటువంటి తమస్సును పోగొట్టడం ద్వారా ఆయన మన జ్ఞాన సముపార్జనకై మనకు చాలా రకంగా సహాయపడతాడు, చాలా రకాలుగా సహాయపడతాడు అని చెప్పేసి కేవలం వెలుతురివ్వడం లాగానే కాకుండా ఆయనని మనము శబ్దశక్తి ద్వారా స్వీకరిస్తే దాని ద్వారా కూడా ఆయన మనని అనుగ్రహిస్తాడు అనేటటువంటి కోరిక ఉన్నటువంటి వాడు సవితాదేవ అని చెప్పేసి అంటున్నాడు. అంటే సవితుహు అంటే ఈయన ఎవరైతే ఉన్నారో ఈ సూర్యుడు ఆయన గురించి. దురితాని అంటే దురితములు, కష్టములు, పాపములు, దోషాలు, అనర్థాలు ఇవన్నీ కూడా అంటే మన చిత్తంలో ఉన్నటువంటి మలం కూడా ఉంటుందా? ఎస్, మన చిత్తంలో ఉన్నటువంటి చెడు కూడాను. ఆ చిత్తంలో ఉన్నటువంటి చెడు కూడా మనలోంచి పోగొట్టాలి. పరాసువ, ఆసువ, పరాసువ. ఆసువ తీసుకురా, పరాసువ తీసుకెళ్ళిపో. పరాసువ తొలగించు, క్లీన్ చేసేసి ఇదని అంటే నా దగ్గర ఉన్నటువంటి చెత్త, నా దగ్గర ఉన్నటువంటి పాపములు, నేను చేసేటన్నింటినీ కూడా వీటన్నింటినీ కూడా దోషింది. ఇదేంటంటే ప్రార్థన లాంటిది కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి ఏమంటారండి, ఉత్తిష్ట అన్నాం. ఏం పదం అది చెప్పండి? సంస్కృతంలో మనం నేర్చుకున్నాము. అంటే మేలుకో అండి, మేలుకో. సంస్కృతంలో దాన్ని ఏమంటారు? సంస్కృతంలో దాన్ని ఏ టెన్స్ అంటారు, ఏమంటారు దాన్ని? విధిలింగ్ గాని లోటు గాని సార్, భగవంతుని అజ్ఞాన రూపం, భగవంతుడిని అజ్ఞాన రూపంలో అడుగుతున్నాం. నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతున్నాం. ఇది ఇది ప్రార్థిస్తున్నట్టుగాను ఉంది, ఇది ఆజ్ఞ రూపం లోపల కూడా ఉంది. పరాసువ నాకు ఇవ్వు, నువ్వు తప్పకుండా ఇవ్వు అని చెప్పేసి మనం భగవంతుని మనకు వాట్ ఎవర్ వీఆర్ డ్యూ, వీఆర్ ఆస్కింగ్ ద ఆల్ మైటీ, అది మనం అడుగుతున్నాం అన్నమాట. మరి ఏం కావాలి నాకు? యద్ భద్రం, భద్రం అంటే నాకు చక్కగా మంచి కలిగించేది, శాంతిదాయకము, శ్రేయస్సును కలిగించేటటువంటిది. అంటే లోకం మొత్తానికి మంచి కలిగించడానికి మనకు రకరకాల శాంతి మంత్రాలు ఉన్నాయి, అవి ఓకే. కానీ నాకు కావాల్సింది ఏంటి తెలుసా? నా లోపల ఉన్నటువంటి నాకు భద్రాన్ని కలిగించేటటువంటి యద్ భద్రం, ఏదైతే మంగళకరమో, ఏదైతే శ్రేయస్కరమో అటువంటిది తన్ అది నాకు. ఆసువ నహ అంటే నాకు ఆసువ అందించు. ఇందాక పరాసువ అని చెప్పుకున్నాం, ఇప్పుడు ఆసువ అందించు, ప్రేరేపించు, ప్రసాదించు, అనుగ్రహించు, ఇవ్వు, ఆ మంగళాన్ని నాతోని చేరనివ్వు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఈ ఓం శాంతి శాంతి అయితే మీ అందరికీ తెలుసు. చివరి లోపల మళ్ళీ మన ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ మూడు శాంతులని ఈ మూడింటిని అడుగుతూ, ఇంతకంటే ముందు ఏమంటాడు? ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి నా దురితాలు ఏవైతే నాకు సంబంధించిన ఉన్నాయో వీటన్నిటిని పోగొట్టు. తర్వాత ఏదైతే మంచి జరగాలో అది నాకు ఇవ్వు. నాకు కార్లు ఇవ్వు, బంగ్లాలు ఇవ్వు అనకుండా ప్రతిదీ మంచి జరిగేటటువంటిది అన్ని కూడా నాకు ఇవ్వు అన్నారు. అందువల్ల ఇది మోస్ట్ పవర్ఫుల్ ఋగ్వేద మంత్రం అని చెప్పేసి అంటారు. ఏమంటారు? ఇది 5 సార్లు ఖచ్చితంగా దీన్ని చెయ్యాలి. దురితాలు నశించాయి అన్నటువంటి భావనను అలా ఊహించుకుంటూ చేయండి. దేవుని ప్రార్థించారు, దురితాలు నశించాయి. కొన్ని దోషాలు తగ్గచ్చు, అవకాశం ఉంది. శబ్దం ద్వారా పోయేటటువంటివి ఎన్ని పోతాయో అన్ని. ప్రారంధం పోకపోయినా కూడా సంచితానికి సంబంధించినవి, ఆగామికి సంబంధించినవి మనం పోగొట్టుకోవచ్చు. వాటి కోసమని ప్రయత్నం చేయండి, వాటి గురించి ప్రయత్నం చేయండి. ప్రారంధం మారదు, కానీ కనీసం మనకు ఈ సంచితము, ఆగామి ఈ రెండింటికి సంబంధించినటువంటి దోషములు, పాపములు ఇవన్నీ కూడా పోగొట్టడానికి భగవంతుడి యొక్క శక్తిని మనము స్వీకరించడానికి చాలా అద్భుతమైనటువంటిది. ఇది మీరు ఒక ధ్యాన రూపంలో చేయొచ్చు. చక్కగా ఒక దగ్గర కూర్చొని 5 సార్లు మనస్ఫూర్తిగా చక్కగా ఒక వజ్రాసనం లోపల కూర్చోండి, పద్మాసనంలో కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, లేకపోతే సోఫాలో కూర్చోండి. ఒక దర్భాసనం వేసుకోండి, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని దీన్ని 5 సార్లు చదవండి. తర్వాత మీ ఇష్టం, మీ నిత్య పూజలు చేస్తే చేయండి, లేకపోతే అది మీ ఇష్టం. పంపిస్తానమ్మా, గ్రూప్ లో పెడతాను అందరికి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం చేసేసుకుని ఒక సాంస్క్రిట్ రూల్స్ ఫాలో అయితే చదవచ్చా? ఏంటమ్మా? సారీ, నాకు అర్థం కాలేదు, ఏమన్నారు? సాంస్క్రిట్ రూల్స్ ఫాలో అవుతూ చదవచ్చా సార్? ఇంకా ఏమన్నా ట్యూన్ కూడా ఫాలో అవ్వాలి? ఏమీ అవసరం లేదు, ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ట్యూన్. దీన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ సంస్కృత నియమాలు మనకి ఏవైతే అనుస్వారం, విసర్గ, అక్షర రూపంలో వాట్సాప్ పెడతారా? అక్షర రూపంలో వాట్సాప్ పెడితే మీరు రాసుకోవడం కనిపిస్తుంది.
సార్ ఇది పైకే చదవాలన్నా మనసులో చదువుకోవచ్చా సార్? మనసులో చదవచ్చు, చక్కగా పైకి కూడా చదవచ్చు. మంత్రం కాబట్టి పైకి కూడా చదవచ్చు. ధ్యాన రూపంలో చేసినప్పుడు మనసులో చదువుకోండి, చక్కగా చదువుకోండి. అండ్ దీనికి ప్రీ అండ్ పోస్ట్ ఏమీ ఉండవు. అంటే ముందు చేయవలసినవి తర్వాత చేయవలసినటువంటి నియమాలు కూడా ఏమీ ఉండవు. ఇది కేవలం ఏంటంటే భగవంతుని యొక్క శక్తిని మనలో స్వీకరించడం కోసం చేసేది. కాబట్టి వీటికి మీరు ముద్రలు అవి ఇవి ఏవి చేయవలసినటువంటి అవసరం లేనటువంటి మంత్రం అన్నమాట. సో ఇది ఋగ్వేదంలో చాలా పవర్ఫుల్, చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి శాంతి మంత్రం. ఈ శాంతి లోకంలో శాంతి, ఈ లోక సమస్త సుఖినో భవంతు అనో సహనాభవతు అనో అనరు. దీంట్లోపల ఏమంటున్నారు మీరు? దీంట్లోపల నాకు శాంతి కలగాలి. ఎందుకు? శరీరం ఉన్నంత వరకు సాధన తప్పదు. ఇప్పుడు శరీరం మనకు అదృష్టమో దురదృష్టమో శరీరం అంటూ వచ్చింది, కానీ శరీరం రాకపోతే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ మాత్రం కూడా సాధన చేసే అవకాశం లేదు కదా. సో కాబట్టి అద్భుతమైనటువంటి శరీరం మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలి? సాధనకు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ సాధనకు ఉపయోగపడే మన దగ్గర చాలా చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయన్నమాట. సో ఈ విషయాన్ని అందరూ కూడా శ్రద్ధగా గుర్తించి దానికి తగ్గటువంటి సాధనను చేయండి. ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని చక్కగా సాధన చేయండి. మరి సార్ అయితే మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం, ఇప్పుడు మీరు అడిగిన దానికి నాకేమనిపిస్తుంది అంటే ఇంతకు ముందు నేర్చుకున్న వాటితో కంపేర్ చేసి చెప్పనా పోనీ మీకు ఇంకా కాస్త బాగా అర్థమవుతుంది. ఇంతకు ముందు నేర్చుకున్న సహనాభావతు గాని ఇంకో గొప్ప మంత్రం పూర్ణమదం జ్ఞాపకం ఉందా? మర్చిపోయారా టోటల్ గా? పూర్ణమదం ఏ ఉపనిషత్తు అండి? పూర్ణం అనేది ఈశా ఉపనిషత్తు, ఈశావ్యాస ఉపనిషత్తు. సో అయితే ఇప్పుడు ఇందులోపల మీరు చూసినట్లయితే దీంట్లోపల ఏమిటి అసలు? ఇప్పుడు ఇదేమో ఋగ్వేదంలోది. సో ఇందులోపల మనం ఏమి గుర్తిస్తున్నాం, ఇందులోపల ఏమి మనం తెలుసుకుంటున్నాం, వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్? ఒకసారి మీరు ట్రై చేయండి. మనం ఒకసారి సహనాభావతో అది ఇది అన్నప్పుడు అయితే గురు శిష్యుల మధ్య మన సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే సమానమైనటువంటి శ్రద్ధ మా ఇద్దరి మధ్యలో ఉండాలి అని చెప్పి గురు శిష్యులకు ఐక్యత కావాలి అని చెప్పేసి నేర్చుకుంటున్నాం. అదే మరి పూర్ణమదం పూర్ణమిదం అన్నప్పుడు ఏం తెలుసుకున్నాం? పరిపూర్ణ తత్వం, ఇన్ఫినిటీ. ఈ భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఇది పూర్ణము, పరిపూర్ణమైనటువంటి శక్తి అన్నటువంటి విషయాన్ని పూర్ణం. ఇందులో అది తెలుసుకుంటే కేవలం దురిత నివారణ శ్రేయస్సు కావాలి నాకు, దురిత నివారణ శ్రేయస్సు ఇది నాకు కావాలి అని చెప్పేసి ఇందులో అంటే ఇది మెయిన్ సెంట్రల్ పాయింట్. ఒక్క నిమిషం, సెంట్రల్ పాయింట్ అర్థమైందా లేదా? ఫస్ట్ అది అర్థం కాకపోతే వేస్ట్. హలో, ఎవరైనా ఒక్కరు చెప్తారా? సెంట్రల్ పాయింట్ అర్థమైందా? అసలు వినిపిస్తుందండి? అర్థమైంది సార్. మన కష్టాలను తొలగించాలి, మనకి శ్రేయస్సు కల్పించాలి. దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. అదే ఇందులో మన సెంట్రల్ పాయింట్ ఏంది? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను నేను. సహనాభావతలో సెంట్రల్ పాయింట్ ఏంటండి? గురు శిష్యుల మధ్య సమానమైనటువంటి ఇద్దరికి శ్రద్ధ కావాలి, శక్తులన్నీ కూడా సమానంగా ఉండాలి, మా ఇద్దరి మధ్యలో ఎటువంటి ద్వేషము ఉండకూడదు, మేము నేర్చుకునే సమయం లోపల మాకు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ కావాలని అక్కడ. పూర్ణమదం పూర్ణం అందులోపల పూర్ణమద పూర్ణమి అందులోపల ఏం తెలుస్తుంది? బ్రహ్మమంతా పూర్ణ, ప్రపంచమంతా పూర్ణమే. అంటే ఏంటి? పరమాత్మ, జగత్తు, జీవుడు వీటి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేసేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్ణమద. గురు శిష్యుల సంబంధము, సమాన శ్రద్ధ ఇవన్నీ మనకి ఈక్వల్ గా చూపించి అవి చూపించే దాన్నేమో సహనాభావతో అంటారు. సహనాభావత ఏ ఉపనిషత్తు అని చెప్పాను? ఇప్పుడే చెప్పా, తైత్రీయ ఉపనిషత్తు. సో అయితే అన్ని శాంతి మంత్రాలు ఉపనిషత్తులోంచి వస్తాయా? అలా ఏం లేదు, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నది ఇది ఋగ్వేదం నుంచి వచ్చింది, ఇది నాటు మనం ఉపనిషత్తు సంహిత భాగంలోంచే వచ్చింది. ఓకే, ఇప్పుడు మరి ఇందులోపల ఏమవుతుందంటే మన భగవంతుడి నుంచి నా నుండి భగవంతుడికి వెళ్ళవలసినటువంటి ప్రార్థనని మనం ఏం చేస్తున్నామంటే ఇవాళ నేర్చుకున్నటువంటి విశ్వాని దేవ అన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ మంత్రం లోపల మనం తెలుసుకుంటున్నాం అనమాట. సహజీవన తత్వము అనేటటువంటి అందరూ నేర్చుకున్నాము. అఖండ తత్వం అనేటటువంటిది పూర్ణమద పూర్ణమే. శుద్ధి తత్వం, నా లోపల ఉన్నటువంటి మాలిన్యాలని, నా లోపల ఉన్నటువంటి సూర్య భగవానుడు నాలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టాలి. సో మొదటి దాంట్లో ఏంటంటే గురు శిష్యుల మధ్య బుద్ధి ఏదైతే మీ మానసిక బుద్ధి శక్తి ఏదైతే ఉంటుందో చక్కగా సమన్వయం కావాలి. సమన్వయం, కోహరెన్స్ చాలా చక్కగా ఉండాలి ఇద్దరి మధ్య. లేకపోతే ఒకటి తప్పు చెప్పి ఒకటి చెప్తున్నది ఇంకోటికి అర్థం కాకపోతే అది చాలా రిస్క్. అదే విధంగా పూర్ణమద పూర్ణమిదం లోపల బహిరంగ అంతరంగ. బహిరంగం అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ఏదైతే ఉన్నదో
అది నా లోపల ఉన్నది అని చెప్పేదాన్ని పూర్ణమద, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ నేర్చుకుంటున్నటువంటి మహోన్నత శాంతి మంత్రంని మనకు తెలిసిన 2 గొప్ప శాంతి మంత్రాలతో కంపేర్ చేస్తాం. నేను ఏం చేస్తున్నానో అర్థమవుతుందా? హలో, రోజు నేర్చుకున్న దాన్ని సహనాభవతుతో పూర్ణ మీద దాంతోనూ కంపేర్ చేస్తున్నారు. ఎందుకు కంపేర్ చేయాల్సి వస్తుందంటే ఇది డిఫరెంట్. ఇది మనము కోరికతో చేస్తున్నటువంటి ఒక ఋగ్వేద మంత్రము. ఇది మోస్ట్ పవర్ఫుల్ మంత్రంగా మనకు చెప్తారు కాబట్టి, సో పూర్ణమద లోపల ఏం చేస్తున్నాం మనము? బ్రహ్మాండంలో ఉన్నదే ప్రతి అండాండంలో పిండాండంలో ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ రెండిటికి అనుసంధానం కల్పించేటటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన పరిపూర్ణుడు అని చెప్పేసి అందులో తెలుసుకుందాం. గురు శిష్యుల మధ్య ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య బుద్ధిశక్తి సమన్వయం కావాలి. బుద్ధిశక్తి అంటే బ్రెయిన్ సమన్వయం కావాలి. నేను ఒకటి చెప్తుంటే మీకు ఒకటి అర్థమైంది అనుకోండి, అది రిస్క్. అలా కాకుండా ఆ సమన్వయం కోసం ఇందులోపల మనకి ఇక్కడ 3వ మంత్రం లోపల ఏంటంటే శక్తి రూపంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు, సవితుడు. ఆ సవితా రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుడు సూర్య భగవానుడిలో ఉన్నటువంటి వెలుతురు నా లోపల అజ్ఞానాన్ని పోగొట్టాలి. అంటే జ్ఞానశక్తిగా కొలుస్తున్నాం మనం, జ్ఞానశక్తిగా కొలుసుకుంటున్నాం మనం ఇక్కడ. సో మొదటి దాంట్లో సహనాభవతు, అందులోపల డైరెక్ట్ ఒకటే పాయింట్ ఏంటంటే గురువు దగ్గర శిష్యుడు నేర్చుకోవాలి, అంటే విద్య వస్తుంది, అంతే, విద్య వస్తుంది. రెండవ దాంట్లో పూర్ణమద లోపల ఏమవుతుందంటే తత్వజ్ఞానం తెలుస్తుంది మనకు. మూడో దాంట్లో ఏంటంటే మన జీవితంలో ఈ శరీరం ఎత్తినందుకు ఈ జీవితంలో ఉన్నటువంటి దురితాలను మనము పోగొట్టుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది. అర్థమైనా అండి? వెరీ గుడ్, బాగా అడిగారు. శాంతి మంత్రాలు ఈ ఒక్క శాంతి మంత్రము ఎప్పుడైనా చదవచ్చు. మిగతా శాంతి మంత్రాలు మాత్రము పూజకు ముందు గాని, ఉపనయనానికి ముందు గాని, హోమానికి ముందు గాని, యజ్ఞానికి ముందు గాని, విద్యకు ముందు గాని ఇలా చదువుతారు. ఈ శాంతి మంత్రం ఎప్పుడైనా చదవచ్చు. మంచి ప్రశ్న, కరెక్ట్. సహనాభవతు సహనభునక్తు పూజకైనా గురువుతోని, అది ఇప్పుడు మన ఇద్దరం, నేను ఇవాళ పాఠం నేర్పించేటప్పుడు ప్రారంభించాలన్నమాట. అది నేను పాఠం ప్రారంభించేటప్పుడు మీరు ప్రారంభించాలి. ఏమనంటే నా గురువు నన్ను ద్వేషించకుండా ఉండాలి, నా గురువు నన్ను ఇవాళ తిట్టకుండా ఉండాలి అంటే, అప్పుడు మనం తిట్టకుండా ఉండాలంటే ఏంటి? గురువు తిట్టకుండా ఉండాలి అంటే ఏంటి? డిస్టర్బెన్సెస్ చేయకూడదు. కాలు నడుస్తూ ఉంటుంది, మధ్య లోపల నిన్న 3 సార్లు 4 సార్లు డిస్టర్బ్ చేశారు అంటే ఒంటరిగా చేయకూడదా సార్? ఇది మా ఇంట్లో మేము చేయకూడదా? సహనాభావత అనేది గురు శిష్యుల మధ్య కదా. పూర్ణమద చేయవచ్చు, పూర్ణమద చేయవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పేదో విశ్వాని దేవ అనేది అయితే ఉందో అది కూడా మనము ఒంటరిగా చేయవచ్చు. సారీ, ఇంకొకరు ప్రశ్న అడుగుతున్నారు. ఈ తచ్చయ్యోరా వృణి మహే అది పొద్దున్న చెప్పుకోవచ్చు కదా సార్? చెప్పుకోవచ్చు, ఓకేనా? సో అంటే ఏంటంటే ఒక విద్యకు సాధన పద్ధతి ఏమో సహనాభావతు, అఖండమైనటువంటి పరబ్రహ్మ తత్వము నాకు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని కుదిరించేదేమో పూర్ణమద. ఇక్కడ ఏంటంటే నా ప్రత్యక్ష డైరెక్ట్ నా లైఫ్ లోపల చేంజ్ కావాలి అని తెలిపేటటువంటిది ఓం విశ్వాని దేవ, నా లోపల ఉన్న దురితాలను నువ్వు పోగొట్టు అని చెప్పేసి. సో జనరల్ ఏంటంటే గురువు సమక్షంలో చేస్తాం. మొదటిదేమో జనరల్లీ గురువు సమక్షం లోపల చేసేటటువంటి పద్ధతి. తర్వాత ఏమో పూర్ణత నాలోనే ఉంది, ఆ భగవంతుడి శక్తి అంతా నాలోనే ఉంది అని చెప్పి చేయగలిగేటటువంటిది పూర్ణమద. ఇక ఇంకోటి ఏంటంటే ఇక మూడో దాంట్లో ఏంటంటే హృదయ స్పందన. మనకు ఇది చేస్తూ ఉంటే నాకు దురితాలు తగ్గిపోయాయి, నా లోపల అజ్ఞానం తగ్గిపోయింది, నా కష్టాలు తగ్గిపోయాయి, నాకు శ్రేయస్సు తగ్గిపోయిందని హృదయ స్పందన అలా ఊహించుకుంటూ చెయ్యండి. ఎలా ఊహించుకుంటూ చేయాలి సార్? ఓకే, నా లోపల దురితములు దూరమైనాయి, సూర్యుడి యొక్క శక్తి నా లోపల, ఇట్లా జస్ట్ ఊహించుకోండి. ఊహించుకుంటూ సూర్యుడి లోపల శక్తి నా లోపల వస్తుంది. పదచ్ఛేదం ఇంకొకసారి చెప్పమంటారా అండి? అందరికీ అర్థమైందా పదచ్ఛేదము? హలో, ఒక్కసారి చెప్పరా సార్? మళ్ళీ ఒక్కసారి పదం ఓం అనే దానికి ఫస్ట్ ఏంటంటే ఒక పని చేయనా మంత్రం? సరే, ఎవరైనా గూగుల్లో ఉన్న వాళ్ళు పెడతారా? సో పెట్టారు, రాధికా గారు పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్స్ రాధిక. ఇప్పుడు అందరూ అది చూసుకుంటూ ఉండండి ఒకసారి. అందులో మొదటిది ఏంటి మనకు? ఓం విశ్వాని దేవ అన్నామా? ఓం అంటే ఏంటంటే మనం ఏదైనా ముందు చదువుకునేది ఓం, అక్కడ బ్రేక్ చేసుకోండి. విశ్వాని, విశ్వం యొక్క అంత అంటే సమస్తమైనటువంటి, సవితుహు దేవ, దేవ సవితుహు అన్న సవితుహు దేవ, ఓ సూర్యుడు అనేటటువంటి ఓ భగవంతుడా, సూర్యుడు అనేటటువంటి ఓ వేద స్వరూపుడా, దురితాని దురితములను. ఓకే, మీకు పదచ్ఛేదం అర్థం కాకపోతే ఆపేయండి, అడగండి. మళ్ళా ఇదే అంటున్నాను, సిగ్గుపడడం కంటే ఇంపార్టెంట్ విషయాల రోజులలో సిగ్గుపడకండి.
దురితాని దురితం. దురితములు ఏంటి చెప్పారు సార్? దురితం అంటే అశుభం, దోషం, పాపం, కష్టాలు, నష్టాలు ఇవన్నిటిని దురితాలు అంటారు. దురిత నివారణ గోవింద ఉంది కదా, మన గోవింద మంత్రం మర్చిపోయారా మీరు? నాకు నిజంగా ఒక పెద్ద కోరిక ఏంటి తెలుసా, ఒక రోజు ఈ మెడలో దీనికి కట్టుకొని నేను ఇలా వాయిస్తూ ఉంటాను, మీరందరూ తన్మయత్వంతో అవి పట్టుకొని చిరుతలు పట్టుకొని ఏం చేయక్కర్లా, మీరు జస్ట్ అలా కూర్చుంటే మీకు పుణ్యం వచ్చేయాలి. జస్ట్ నేను ఇలా చదువుతూ ఉంటాను, మీరు గోవిందా అంటే చాలు మీకు పుణ్యం వచ్చేయాలి. ఎట్లా ఉంది ఒకసారి ఊహించుకోండి. అది జస్ట్ నేను తవలా సార్. ఆ ప్రోగ్రామ్ ఆన్లైన్ లోనా లేక లైవ్ సార్? ఇక్కడ హైదరాబాద్ డైరెక్ట్ అందరూ ఎదురుగా కూర్చుంటారు, మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ చప్పట్లు కొడుతూ గోవిందా. కొంతమంది గోవిందా కూడా అన్నారు, ఆవులించేస్తున్నారు. మీరు చెప్తుంటే నవ్వు వస్తుంది సార్. నాకు అదొక పెద్ద కోరిక. నాకేంటంటే అందరికీ అలా పుణ్యం వచ్చేసేయాలని చెప్పేసి ఒక పెద్ద కోరిక. ఒక్కసారి ముగ్గురు అడిగారు కదా, నాకు అర్థం కాలేదు. ఒకటి తర్వాత టీవీ మణి గారు ఫస్ట్ అడగండి. అదండి, మీరు అక్కడ కూర్చొని చెప్తున్నా మేము గోవిందా అంటున్నామో పడుకున్నామో కూడా మీకు తెలీదు అంటున్నారు అనుకుంటారు, అంతే కదా? అంతే. నా భయం గోవిందా కూడా అనరేమో అని నా భయం. అందుకని అందరికి రండి, ఒక పెద్ద ప్రోగ్రామ్ వేసుకుందాం. నేను తబలా కొడుతూ ఉంటాను అనమాట, మంచిగా కాఫీ తాగేసి భోజనం చేసేసి కూర్చుంటే అప్పుడు మంచి శక్తి వస్తుంది అనమాట. కొడితే ఏమవుతుందంటే జనాలు ఊగిపోతారు, ఆవేశం లోపల ఊగిపోతూ గోవింద. వాళ్ళకేమి ఇప్పుడు ఆ దురిత నివారణ వచ్చింది అక్కడ. జూమ్ మీటింగ్ పెట్టుకుంటే అందరు కనపడుతుంటారు, అన్నారో లేదో తెలుస్తుంది మీకు. జూమ్ మీటింగ్ ఇందులో కూడా అందరు వీడియో ఆన్ చేసుకోవచ్చు, అట్లేం లేదు కానీ బట్ వాట్ ఎవర్. దేవ సవితః అనొచ్చా? దేవ సవితః, దేవ సవితుహు, సవితుహు సవితః అని ఉంది ఇక్కడ పీడిఎఫ్ లో. అవునా, జనరల్ సవితుహు, బట్ మనది ఇంకొక తేడా ఏమన్నా ఉండొచ్చు. సవితుహు దేవ, సవితః దేవ కూడా అనొచ్చు, సవితా దేవ అంటారు, సవితుహు అని కూడా అనవచ్చు, సవితా దేవుడా అని చెప్పేసి. సవితుహు దురితాని పర్లేదు అనండి, మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా అనండి. సవితః అన్న కూడా సూర్యుడే వస్తాడు. ఓకే, సో నెక్స్ట్ దురితాని, దురితములను, పరాసువ, వాటన్నింటిని పోగొట్టాలి నువ్వు. పరాసువ పోగొట్టడం. దురితాని అంటే కష్టములు, దుఃఖములు, దోషములు, పాపములు, నష్టములు, కష్టములు ఇవన్నీ కూడా. పరాసువ అంటే వాటన్నింటిని పోగొట్టు. ఆసువ అంటే అనుగ్రహించు. పరాసువ పోగొట్టు. పర అంటే నాకు పరముగా ఉంచు, నాకు పరముగా ఉంచు, నాకు తేడాగా ఉంచు, నాకు వేరుగా ఉంచు, పరాసువ. ఓకే, యత్ భద్రం, యత్ ఏదైతే, భద్రం మంగళకరమైనటువంటిదో మంచిదో, యత్ భద్రం తత్ అది, నహ నాకు, ఆసువ అనుగ్రహించు. ఓ ఓంకార సవితుడు, ఓంకార రూప స్వరూపుడైనటువంటి ఓ సవితాదేవ, నువ్వేం చేయాలి? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కష్టాలను, నాకు సంబంధించినటువంటి ప్రతి కష్టంను పోగొట్టవలసిన బాధ్యత నీదే. అశుభాలను, అశాంతిని అన్నిటినీ కూడా పోగొట్టవలసినటువంటి బాధ్యత. మరి మాకేమిస్తావు? శుభ్రమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది ఏదైతే ఉందో అది కూడా నాకు ఏదో తెలియదు. నాకు ఏది మంచిదని నువ్వు అనుకుంటావో అది నాకు శ్రేయస్సులాగా కలిగించు, అది నువ్వు నాకు ప్రసాదించు. నువ్వు నాకు ఇది కావాలి అని అడగకుండా ఏమంటున్నావు? నాకు శ్రేయస్సును కలిగించేటటువంటి దాన్ని ప్రసాదించు. ప్రపంచంలో ఎలాగో శాంతి ఉండాలి, దాంతో పాటు నాకు కూడా ఉండాలి. ఓం శాంతి 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 అన్నాం కాబట్టి అన్ని రకాలు కవర్ అయిపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు ఇది చాలా గొప్ప మంత్రముగా స్వీకరించారు. 9:55 ఆల్రెడీ. ఇంకొకటి ఎలా చెప్పుకుంటాం? సరే, ఇంతవరకు అర్థమైందా? వాటికి శాంతి మంత్రం సార్. ఈ శాంతి మంత్రాలకి అనుదాత ఉదాత ఏం లేవేం సార్? మామూలుగా చెప్పేదేనేం సార్? ఉండాలి, యాక్చువల్ గా ఉండాలి. నేను చూసి చెప్తాను, కరెక్ట్ మీరు అన్నది నేను చూసి చెప్తాను. ఓకే. నేను పంపించిన బుక్ లో ఉందా చూడండి ఒకసారి. నేను ఒక బుక్ పంపించాను, ఆ బుక్ లో ఉంటుంది చూడండి. అది 10వ మండలం లోపల ఉంటుంది. సరే, నేను చూసి చెప్తానండి, డోంట్ వరీ, నేను చూసి చెప్తా. కరెక్టే మీరు అన్నది. ఓకే, సో యా, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో ఇవాళ ఒక్క శాంతి మంత్రం అయింది అంతే. ఇప్పుడు రెండవది ఉపనిషత్ కథ కూడా చెప్పుకుందామా, లేకపోతే పర్వాలేదా? చెప్పండి సార్. సూర్యునికి గాయత్రి మంత్రం ఆర్గ్యం ఇచ్చినప్పుడు చెప్పచ్చా? గాయత్రి మంత్రము సూర్యునికి ఆర్గ్యం ఇచ్చినప్పుడు చెప్పచ్చా? అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పాలి.
అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఇలా ఇలా చేతిలో పెట్టుకొని ఈ ఈ ఈ చిటికిన వేళ్లపై నుంచి నీళ్లు వెళ్ళేలాగా చెయ్యాలి. ఇలా చేతిలో పోసుకొని ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఇలా 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 ఆ నీళ్ళు ఎక్కడ పడాలి, నేల మీద పడకుండా మళ్ళీ అక్కడ ఏదైనా టబ్ లాగానో ఏదైనా నీళ్లు గాని చెరువు గాని అందులోపల పడేలాగా చెయ్యాలి. అంటే తొక్కని స్థలం కూడా వేయచ్చు కదా సార్, తొక్కరు కదా అక్కడ చేయండి. అంత పడేట్లా చేయొచ్చు. ఆడవాళ్ళు అయినప్పుడు ఏం చేయాలి? సార్ ఆ మంత్రం మొత్తం ఒకసారి చెప్పరా సార్? అర్ఘ్యం ఇచ్చాము, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాము. అర్ఘ్యం మీరు సింపుల్ గా ఇచ్చుకోండి. మీరు ఎన్ని రకాలుగా అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు చెప్తాను చెప్పండి. అర్ఘ్యం మీరు ఫస్ట్ స్నానం చేసేటప్పుడు, మీకు రోజంతా టైం ఉండదు అంటే స్నానం చేసేటప్పుడే మీరు ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? బాత్రూమ్ లోపలే ఇచ్చేసుకోవచ్చు. సూర్యుడికి ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూషణాయ నమః, హిరణ్య గర్భాయ నమః, ఓం మరీచే నమః, ఓం ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ చేయొచ్చు. ఒక పద్ధతి. రెండవ పద్ధతి, ఎవరికైతే ఈ సంస్కారం అవుతుందో, ఉపనయన సంస్కారం అయినటువంటి వారు, అది అవ్వకపోతే వదిలేయండి, లేదా చెయ్యని వాళ్ళు వదిలేసేయండి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే చేతుల లోపల నీళ్లు పోసుకుని సూర్యుడి దగ్గరికి వచ్చి మనం సంకల్పం చెప్పుకున్న తర్వాత 3 సార్లు ఇది లోపల పెట్టేసి చేయండి. అయితే మీరు పొద్దున్న 7:30 కనుక దాటిపోయింది అనుకోండి అర్ఘ్యం ఇవ్వడానికి, 4 సార్లు ఇవ్వండి. ఒకసారి ఎక్స్ట్రా ఇచ్చుకోండి. అంటే 3 సార్లు ఇచ్చే బదులు ఒకసారి ఎక్స్ట్రా ఇచ్చుకుంటూ ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ చేయండి. మరి మంత్రోపదేశం లేని వాళ్ళకి ఎలాగా? మంత్రోపదేశం ఇవ్వండి చేయకూడదు. అది గాయత్రి మంత్రం అవుతుంది కదా సార్? సూర్యుడు కూడా అదేనా? సూర్యుడు మంత్రమే గాయత్రి మంత్రం. సూర్యుడు మంత్రం గాయత్రి మంత్రం. అదే గాయత్రి పెళ్లిలో చెప్తాడు కదా సార్, ఉపనయనం అప్పుడు నేర్పిస్తాడు కదా. అదే నేను అందరికీ ఉండదు కదా, అందుకోసం చెప్తున్నా. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, మరి ఆడవాళ్ళు ఏం చేయాలి? ఆడవాళ్ళు ఏం చేయాలి అంటే ఆడవాళ్ళకు 2 మంత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ సేమ్ దీనికి ఉన్న కెపాసిటీనే దానికి ఉంది. వాళ్ళు ఏం చేయాలి? ఆడవాళ్ళు యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచర ప్రేరే తస్య యద్భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే, మళ్ళీ ఓం భూర్ ఇట్లా ఓం తత్ యోదేవ సవితాస్మాకం ధియో ధర్మ అనుకుంటూ ఇలా చదివి చేయొచ్చు. అది అదొక పద్ధతి. ఇంకొక దీనికి కూడా తర్వాత 4 సార్లు ఇచ్చుకోవాలి సార్. ముగ్గురు మాట్లాడుతున్నారంటే హైమ గారు తర్వాత శారద గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అంటే లేడీస్ మనం ఇచ్చుకునేటప్పుడు కూడా లేట్ అయింది అనుకోండి, ఆఫ్టర్ 7:30 దీనికి కూడా 4 టైమ్స్ 4 సార్లు చేయండి. అయినా కూడా ఏది కూడా లేట్ చేయకండి. ఎందుకు లేట్ చేస్తారు? అందులో స్నానం చేసేయండి. మీరు స్నానాలు నిన్న ఒక మాట నేర్చుకున్నాం. ఒక్క నిమిషం హైమమూర్తి గారు, ఒక్క నిమిషం. నిన్న మనం ఒకటి నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? 100, 1000, 1,00,000, కోటి చెప్పండి. 100 పనులు మానైనా భోజనం చెయ్యాలి, 1000 పనులు మానైనా స్నానం చెయ్యాలి, 1,00,000 మానేసిన దానం చెయ్యాలి, కోటి పనులు మానేసి దేవుని పూజ చెయ్యాలి. ఇది రోజు ఇదే మంత్రం లాగా చదువుకోండి. ఏదన్నా ఆరోగ్యం బాలేని రోజు స్నానం చేయక్కర్లేదు. ఆరోగ్యం బాలేని రోజు, జ్వరం వచ్చిన రోజు, జలుబుగా ఉన్న రోజు స్నానం చేయక్కర్లేదు, పర్వాలేదు. ఆ రోజుల్లో అపవిత్ర పవిత్రో సర్వావస్థాగతో వివాహ అని చెప్పేసి అది చేసుకోండి. యస్మరేత్ పుండరీకాక్ష సవాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అని చెప్పేసి చదువుకుంటే అది పవిత్రం చేస్తుందని మనం విష్ణు సహస్రనామంలో నేర్చుకున్నాం. అందుకే నేను అనేది ఏంటంటే మనం నేర్చుకుంటున్నవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ అవుతున్నటువంటివి. మనము నేర్చుకుంటున్నవన్నీ ఒకదాంతో ఒకటి కలిసి వస్తున్నవి. కాబట్టి ఆడవాళ్ళందరూ తప్పక చేయవలసినటువంటిది అర్ఘ్యము, మగవాళ్ళు తప్పక ఇవ్వవలసినటువంటిది అర్ఘ్యము. అయితే సంస్కారం అయిన వాళ్ళకి, సంస్కారం కాని వాళ్ళు వేరు వేరు. సంస్కారం అంటే కల్చర్ కాదు నేను అనేది. సంస్కారం అంటే ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు. ఉపనయనం కాని వాళ్ళు సింపుల్ గా మీరు దేవుడి దగ్గరికి వచ్చి మీకు కనిపించేలాగా దేవుడు ఉంటే పర్వాలేదు. దేవుడి దగ్గర మీరు వెళ్ళి చేసే ఓపిక లేదు అంటే మీరు స్నానం చేస్తున్నప్పుడే ఇచ్చేసేయండి దేవుడికి. స్నానం చేస్తున్నప్పుడే ఓం మిత్రాయ నమః, ఓం రవే నమః, ఓం సూర్య. లేదు మీకు ఆ సమయం లోపల మీకు ఈ మంత్రం జ్ఞాపకం ఉంది, ఇది యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచర, అప్పుడు కూడా మీరు ఇచ్చుకోవడానికి అవకాశం ఏం తప్పలేదు. అప్పుడే మీరు బాత్రూమ్ లోనే ఇచ్చేసేయండి, ఏమి తప్ప. సార్ ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి అది చెప్పుకొని అయినా ఇవ్వచ్చాము సార్ ఆడవాళ్ళు. కానీ ఓకే ఇవ్వచ్చు, కానీ ఎక్కువగా పాపలు ఉపయోగించండి. అది ఆదిత్యుడి యొక్క గాయత్రి మంత్రం. కానీ గాయత్రి మంత్రమే ఆదిత్యుడికి సంబంధించినది. పట్టించుకోవచ్చు, తప్పే సార్. అది నీళ్లు కింద పడకూడదంటే చెట్లలోకి వేయొచ్చు సార్. ఏం చేయాలంటే నీళ్లకు బకెట్ లో పడేలాగా పెట్టుకోండి. ఆ నీళ్ళు ఏం చేయాలి సార్ బకెట్ లో పడిన తర్వాత? చెట్లలోకి సరే.
కానీ కింద నేల మీద పడకుండి తొక్కకుండా అట్లా చూసుకోండి. వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా ఎవరు తొక్కని ప్రదేశంలో చేయండి. టిపికల్లీ వాట్ ఐ ప్రిఫర్ ఈస్, మీకు అందరూ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి ఈజీ, బాల్కనీలో దేవుడు కనిపించినా కనిపించకపోయినా కూడా చేసేస్తుంటాం కాబట్టి అది ఈజీ. మీకు అంత ఓపిక లేదు సార్, మాకు పూజలు ఉన్నాయి, పసుపులు ఉన్నాయి, కారాలు చల్లుకోవాలి, పసుపులు చల్లుకోవాలి, కుంకుమలు చల్లుకోవాలి, ఉప్పు చల్లుకోవాలి, చాలా పనులు ఉంటాయి సార్ మాకు అంటే అప్పుడు మీరు బాత్రూమ్ లోనే భగవంతుడికి నీళ్ళని 3 సార్లు సమర్పించడం తప్పులేదు. సార్ కారం పువ్వు కూడా చాలా రేట్ ఉంది సార్ చల్లుకోవడానికి. అది కూడా ఒక కారణమా? కారాలు మిరియాలు నూరుతుంటారు కదా ఒకరి మీద ఒకరు, సో అది కూడా సరిపోతుంది రండి. సూర్యనామాలన్నీ 3 సార్లు చదవాలా? సూర్యనామాలు ఒకసారి చేస్తే చాలు. 12 సార్లు మీరు అర్ఘ్యం ఇవ్వవచ్చు. 12 నామాలకి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి తప్పకుండా. ఇది మీరు ఇక్కడే కాకుండా మీరు ఈవెన్ నదులలో, పుణ్య నదులలో స్నానం అది చేస్తున్నప్పుడు సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు, సార్ ఎప్పుడు తూర్పుకే ఇవ్వాలంటే తూర్పుకి ఇవ్వకూడదు, పడమటకు కూడా ఇవ్వాలి. సూర్యుడు ఎటువైపు కనిపిస్తే అటువైపు ఇవ్వాలి. టిపికల్ గా మీరు ఆచమనం చేసేటప్పుడు మాత్రమే తూర్పు గాని ఉత్తరం గాని చేస్తారు, ఉత్తరం గాని చూసుకుని చేస్తారు. ఆచమనమునకు మాత్రమే తూర్పు ఉత్తరము. అర్ఘ్యము సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వండి. సరేనా? అర్థమైందా ఈ పాయింట్? సార్ ఆడవాళ్ళు చెప్పడానికి ఆ నామాలు ఏంటి? ఇప్పుడు మగవాళ్ళకైతే ఓం భూం భూర్భ అది కదా, ఓం భూం భూర్ స్వాహ. అది చెప్పకూడదు ఆడవాళ్ళు. మీకు అది ఇచ్చారా ఎవరైనా? అంటే ఉపదేశ రూపంలో ఇవ్వరు కదా అది ఆడవాళ్ళకి. లేదండి, అది మగవాళ్ళకి కదా, ఆడవాళ్ళకి అని చెప్పారు కదా మీకు, అదేంటి? యోదేవ సహితాస్మాకం రాధిక పెడతారు, అడగండి. రాధిక లైక్ సూపర్ టాప్, అదే పెట్టమని సార్, అది తెలియదు నాకు. రాధిక ఉన్న పెడతాను సార్, గ్రూప్ లో పెట్టేసేవా? ఓకే. ఇంకా ఇంకేమన్నా సూర్యాస్తమయంలో ఆదిత్య హృదయం చెప్పకూడదేం సార్? చెప్పవచ్చు. సూర్యుడు అస్తమించడు, సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, కేవలం మన యొక్క భ్రమలే కాబట్టి చెప్పుకోవచ్చు. అయితే ఆదిత్య హృదయంకి ఏంటంటే ఉదయిస్తున్నప్పుడు మన పని ప్రారంభం అవుతుంది కాబట్టి ఎక్కువ శక్తి వస్తుంది కాబట్టి ఆ సమయంలో చెప్పమనంటారు. అంతేగాని దానికి ఏమీ ఇది లేదు. ఇంకా చెప్తున్నాను చూడండి, మీరు మధ్యాహ్న సమయంలో కూడా ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. మనకు ఆత్మబోధ, మనకి వస్తున్నది నిర్మాణ దశకం అని ఒకటి నడుస్తుంది కదా, నిర్మాణ దశకం అయిన తర్వాత ఆత్మబోధ జరుగుతుంది. ఆత్మబోధ అయిపోయిన తర్వాత మనము ఇది నేర్చుకుంటాం, ఆదిత్య హృదయం నేర్చుకుంటాం. అప్పుడు మంచి వివరాలు ఇస్తారు. సరిపోయిందా? ఆడవాళ్ళు జపించారు సార్, మనసులో కూడా అనుకోకూడదు గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పిన మంత్రం చదువుకోవచ్చు కదా, మీకు సేమ్ ఫలితం వస్తుంది. 1% కూడా ఉండదు. నాకు తెలియకుండా పూజలోనే రోజు ఒక 3 సార్లు కళ్ళు మూసుకొని గాయత్రి మంత్రం జపించుకుంటాను, అది తప్ప? పర్లేదు, ఈ రోజు నుంచి ఇలా చెయ్యండి. సరేనా? ఈ రోజు నుంచి యోదేవ సహితాస్మాకం అది చేయాలి. సార్ పూజ సంకల్పంలో అది వస్తుంది సార్, అది చేయొచ్చు. అది మనకేంటి, ప్రాణాయామం చేయడానికి వస్తుంది. ఆ ప్రాణాయామానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో మనకు అప్పుడు చేయవచ్చు. అదే సంకల్పానికి సంకల్పంతో వస్తుంది. ఓం పూర్వస్తు అది ఇలా మనం చేసినప్పుడు ఆ సమయంలో చేయవచ్చు. చైతన్య రూపాంతం అందరూ చేసుకోవచ్చా అండి? సర్వ చైతన్య రూపాంతము ఇప్పుడు నేను ఇందాక చెప్పిన యోదేవ సహితాస్మాకం రెండు సేమ్ పవర్. సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచదేమి బుద్ధిహీన అది కూడా చేయవచ్చు. లేదా యోదేవ సహితాస్మాకం దేవధర్మాది గోచర అది కూడా చేయవచ్చు. ఈ రెండు ఆడవాళ్ళు ఏ ఉపదేశము లేకుండా ఎన్నిసార్లు అయినా చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, మోస్ట్ పవర్ఫుల్ మంత్రాలు సూర్యుడికి సంబంధించినవి. ఆ రెండింటికి సంబంధించినటువంటి ఋగ్వేద మంత్రం ఇవాళ మీరు అంతా నేర్చుకున్నారు. సో ఎంత అదృష్టం అంటే నేను అదే అంటున్నాను, ఏదైనా కూడా డైరెక్ట్లీ మనము వేదంలోంచి నేర్చేసుకుంటున్నాం. సో కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ఒక మంత్రాన్ని ఈ రోజు నేర్చుకున్నాము. ఓకేనా? సో దాని ఆర్డర్ ఇలా ఉంది సార్ ఈ మంత్రం. ఓం విశ్వాని దేవ సవితుః దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ తన్న ఆసువ. ఓం శాంతి ఓం శాంతి శాంతి శాంతి. కరెక్ట్. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? ఇవాళకి ఆపుకుందామా? ఎందుకంటే మళ్ళీ ఉపనిషత్ కథ మళ్ళీ ఇవాళ కొద్దిగా పెద్ద కథ, అది ఉపనిషత్తుది ప్రవాహం. ఇప్పుడు ఇది మనలో ఉన్న నెగటివ్ అవి పోయేటట్టుగా ఈ శాంతి మంత్రం చెప్పారు కదా, అలాగా ఏదైనా శుభకార్యాలకు కూడా శాంతి మంత్రాలు ఉన్నాయని అన్నారు కదా సార్ మీరు.
ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవన్నీ అవే కదా శుభకార్యాలకు. ప్రతి శుభకార్యానికి కూడా మీరు పూర్ణమద చదువుతారు. తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయిన తర్వాత అవి ఉన్నాయి కదా మనం చదువుకునేవి. అప్పుడు న్యాయేన ఏదైనా మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అవన్నీ. తర్వాత మళ్ళీ సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు అని చెప్పి అవి కూడా చదవచ్చు. ఏది చదివినా పర్వాలేదు. మరి సార్ అది అవ్వకముందు అంటే ఒక ఇంకా కొద్ది రోజులు ఉందనగా కూడా అవి మనం అలా చదువుకుంటూ ఉండొచ్చా సార్ శుభకార్యం అయ్యే ముందు? చదవచ్చు. అంటే ఇప్పుడు శాంతి మంత్రాలు ఏంటి, మనకు మాక్సిమం ఏం చేస్తాయి, ప్రపంచ శాంతి చేస్తాయి, లేక మనకు శాంతిని ఇస్తాయి. అది చదువుకుంటే తప్పేముంది, ఏదైనా చేయవచ్చు, తప్పేమీ లేదు. మనకి శాంతిని ఇచ్చేది. అది కాక ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఏమన్నా మంచి పని చేసే ముందు మనం ఇప్పుడు నేను ఇవాళ నేను చదివే శాంతి మంత్రం ఏంటి చెప్పండి. ప్రతిరోజు చదివే శాంతి మంత్రం ఏది? నేను సునీత గారు చెప్పండి. నేను ప్రతిరోజు చదివేది ఇప్పుడు నేను ప్రవచనానికి ముందు చదివే ఒక శాంతి మంత్రం ఏంటి? అంతరాయతి మీరు అది కూడా శాంతి. అది ఎందుకోసం అంటే మనకు ఇది ఏంటంటే, మనకు మీరు గీతా ప్రెస్ బుక్ చూస్తే మీకు అందులోపల ఎప్పుడు ఉంటుంది. అది మన లోపల ఉన్నటువంటి తిమిరంను పోగొట్టడానికి అని చెప్పేసి మనము భగవంతుని ప్రార్థించడం ఏదైతే ఉందో అంతరాయ తిమిరం ఏది ప్రారంభించే ముందైనా మనము అలా చదువుకోవడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. జై శ్రీకృష్ణ. ఈ శ్లోకం ఎక్కడా లేదు సార్. మొన్న ఒక్కసారి టీవీలో విన్నాం సార్, ఎప్పుడు వినలేదు సార్. మీరు చెప్పేది తప్ప అది. అదేనమ్మా, ఏమైందంటే ఎక్కువగా ప్రాబ్లం ఏమైందంటే జనాలకు అర్థాలు తెలియక, సరైనటువంటి ప్రాచుర్యం లేక వేదం అంతా కూడా బట్టి కొట్టే ఒక దీనిలాగా తయారైపోయింది. కానీ దాన్ని సరైన అర్థం చేసుకుని దాని వెనకాల తాత్విక రహస్యాలు తెలుసుకుంటూ ఇవాళ యాక్చువల్లీ ప్రవాహ ఉపనిషత్తు అని చెప్పేసి ఏదైతే అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్తు ఉన్నదో, అసలు అది ఎప్పుడైనా విన్నారా మీరు? ప్రవాహ ఉపనిషత్తు ఎవరైనా విన్నారా ఇందులో? అది అంటే అత్యద్భుతమైనటువంటి బ్రహ్మ జ్ఞానము ఏదైతే. ఇప్పుడు ఇంకా గమ్మత్తైన విషయం చెప్పాలన్నా, ఇప్పుడు మన ఉత్తర గీతలో ఉన్నటువంటిది ప్రవాహ ఉపనిషత్తే. ఉత్తర గీత మనం ఏదైతే హంస తెలుసుకున్నామో, హంస ధ్యానము, అదంతా కూడా ప్రవాహ ఉపనిషత్తే. అందులోపల ఈ ప్రాణాలకు సంబంధించి ఇది అధర్వణ వేదం. అధర్వణ వేదం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేది అధర్వణ వేదం అన్నమాట. సో ఆ అధర్వణ వేదం లోపల నుంచి వచ్చినటువంటిది ప్రవాహ ఉపనిషత్తు. దీన్ని యోగ ఉపనిషత్తుల కేటగిరీ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ యోగ ఉపనిషత్తుల కేటగిరీలోది ఈ ప్రవాహ ఉపనిషత్తు. ఏదేమైనా 10:15 అయింది, వచ్చే వారము చెప్పుకుందాం, సరేనా? కొద్దిగా పెద్దది ఇది, అంటే ఏం లేదు ఇందులో, ఇది చెప్పుకోవచ్చు కానీ 10:30 కూడా దాటిపోవచ్చు. ఎందుకోసం అంటే ఇందులోపల మన ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలలో ఎలా మనం ఇది చేస్తాము, ఎన్ని శ్వాసలు, అతను గురువుని వెళ్ళి అడుగుతాడు, గురువు అతనికి ఒక్కొక్క దాని డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. ఆ కథ మొత్తం అంటే మీకు 6 గంట పైన పడుతుంది. తర్వాత మళ్ళీ మీరు ప్రశ్నలతో మిగిలిపోతారేమో అని వచ్చే వారం చెప్పుకుందాం. లేదంటే సాటర్డే నాడు, సండే నాడు స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్పుకుందాం, సరేనా? సార్ గాయత్రి మంత్రము 4 లైన్లు 10వ రజసి సావధోం అని ఉంది. అది ఎవరు చెప్పరు అని అంటారు కదా సార్. 4వ లైను 10వ రజసి సావధోం అంటారు సార్. మీరు గాయత్రి మంత్రం లోపల భర్గో చేసేది ధియోయోనః ప్రచోదయాత్ అంతే. ప్రచోదయాత్ ఇంకంతే, అందులోపల ఇంకేం లేదు. ఎవరైనా అదే చెప్తారు, ఎవరైనా అదే తెలుసుకుంటాం. ఎందుకంటే మీరు 24 ప్రాపర్ గా ఉండాలి. ఆ 24 అక్షరాలు 8 ఫస్ట్ ది ఓం భూర్భువః తీసేస్తే ఒకటి ఋగ్వేదం, ఒకటి యజుర్వేదం, ఒకటి సామవేదం. ఈ 3 వేదాలలోంచి వచ్చినటువంటిదే తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం. సో 3 యొక్క ఇది సమాన అక్షరాలతో ఉన్నది. మీరు చెప్పినది నాకు తెలియకపోవచ్చు బహుశా, కానీ నేనైతే ఎప్పుడు వినలేదు. ఎందుకంటే ఇది ఎవరు నేర్పించినా ఇదే నేర్పిస్తారు. తండ్రి మనకు నేర్పించినా, మన తండ్రులు నేర్చుకున్నా, ఇంకెవరు నేర్చుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా ఇదే వస్తుంది. అది ఉండేది 4 లైన్లు, అయితే అందరూ చెప్పేది 3 లైన్లే. ఇది జనుల్లోకి రాలేదు. ఓం భూర్భువః స్వః అనేది మీరు చేస్తే తర్వాత మీరు మొత్తం కౌంట్ చేయండి. 3 లైన్లు సూర్య మంత్రం సార్. గాయత్రి మంత్రం సూర్యునికి ఇది వేరే, 4 లైన్లు అనేది వేరే. అది బుక్ ఉంది నా దగ్గర, ఎట్లా దాని పవర్ ఏమని చెప్పినాడు. మొత్తం 4 లైన్లు ఉండేది, 3 లైన్లు ఉండేది ఉంది. సవిత మంత్రం అంటారు కదా, 3 లైన్లు.
సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏదైతే గాయత్రి మంత్రం అని చెప్తారో మనకు ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ఇది ఏదైతే ఉన్నదో ఇదొక్కటే మనకు ప్రతి పూజకు గాని ప్రతి దీనికి గాని మనం ధ్యానం చేసేటప్పుడు గాని ఇప్పుడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు గాని ఇవే నేర్పిస్తారు. ఇంక ఇవి నేర్పించకుండా ఇంకా వేరేదేదో మిస్ చేశారు నేర్పించకుండా ఉన్నారు అనేది ఎక్కడ జరగదు. అది ఓకేనా, ఎక్కడ జరగదు అది. ఎందుకంటే లేడీస్ చదవచ్చండి ఓం భూర్భువ స్వాహ తత్సవితుర్వరేణ్యం. చదవకూడదు. అదే కదా ఇప్పుడు మనం దాని బదులుగా 2 మంత్రాలు చదవమని చెప్పాను కదా, అవి చదవచ్చు. 2 మంత్రాలు పెడతారా సార్ ఇంట్లో గ్రూప్ లో? పెట్టారనుకో, ఆల్రెడీ పెట్టారేమో చూడండి. అది పెట్టకపోతే పెడతారు, రాధిక పెడతారు. అది అందరూ ప్లే చేస్తూ ఉంటారు కదా సార్, అప్పుడు మనం అంటే ప్రత్యేకంగా పూజ చేయకపోయినా ఈ ఇప్పుడు ఆడియోల్లో వాటిల్లో టీవీల్లో అంతా వస్తుంది కదా సార్. అలా చేయకూడదు. జనరల్ గా అది మంత్రము వేరు. మనం మంత్రంగా చేసేది ఏదైతే ఉంటుందో దానికి మనకు ఆడవాళ్ళు కూడా చేయగలిగేటటువంటివి 2 మంత్రాలు, మగవాళ్ళు చేసేటప్పుడు ఏదైతే ఉంటుందో దానికి గురువు ఉపదేశం ఇచ్చి చేస్తారనమాట. శక్తి దాదాపు సమానం ఉంటుంది. ఒకే శక్తిని 2 వేరు పద్ధతులలో స్వీకరిస్తారు. సంస్కారం అయిన వాళ్ళు ఒక రకంగాను, సంస్కారము జరగని వారు ఒక రకంగాను స్వీకరిస్తారు. సంస్కారం అయిన వాళ్ళు ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ లాగా స్వీకరిస్తారు. సంస్కారం కాని వాళ్ళు ఎవరైనా సరే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణానికి సంబంధం లేకుండా వాళ్ళు యోదేవ సహితాస్మాకం దేవ ధర్మాది గోచర అది గాని, సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచ ధీమహి అది కూడా గాని, ఈ రెండిట్లో ఏది చేసినా కూడా గాయత్రి మంత్రం చేసిన దాంతో సమానం. ఈ 2 పెడతారా సార్ గ్రూప్ లో? రాధిక పెడతానన్నారు కదా, ఆవిడ పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా సార్? గ్రూప్ లో నన్ను యాడ్ చేస్తారా సార్? నేను లేను. అది మీరు మంత్రాలు పెడుతూ ఉంటున్నారు కదా, అది ఏ గ్రూప్? ఈ గ్రూప్ లో అయితే రావట్లేదు. మొన్న కూడా ఏదో చెప్పారు, అది చూస్తే ఇందులో లేదు. ఇదే గ్రూప్ లో ఇవే గ్రూప్ లో వస్తాయి, అన్ని ఇవే గ్రూప్ లో పెడతాం. ఓకేనా? నారాయణ గ్రూప్ ఉంది కదా మీకు, అదేంటి మా వాళ్ళకి కొంచెం లింక్ కావాలి, ఇస్తారా? నా దగ్గర ఉన్నది పంపితే వెళ్ళట్లేదు, అది ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళకి జాయిన్ అవ్వడానికి. ఏ గ్రూప్ అండి? హారిక మేడం ఉన్నారు కదా ఒక ఆవిడ, నారాయణీయం సార్. నారాయణీయం హరిత మేడం. హరిత మ్యామ్ సార్, హరిత మ్యామ్ ది. నా దగ్గర ఉన్న లింక్ పంపిస్తుంటే వాళ్ళకి అది ఓపెన్ చేసుకుంటే అవ్వట్లేదు, వాళ్ళు యాడ్ అవ్వలేకపోతున్నారు లింక్. అవునా? ఎక్స్పైర్ గ్రూప్ ఉన్నట్టుంది, గ్రూప్ ఉంది, కాకపోతే కరెక్ట్ పేరు పెట్టారు. ఇందాక ఎవరో స్వీటీ స్మైల్ అని చెప్పి యాడ్ అయ్యారు గ్రూప్ కి. దేవుడు ఫోటోనే ఉంది కానీ స్వీటీ స్మైల్ ఉందని చెప్పి నేనే తీసేశాను వారిని. ప్రతిసారి మన లింక్స్ ఎవరో ఒకళ్ళు వచ్చేసి ఎవరో ఒకళ్ళు యాడ్ అవుతూ ఉంటారని చెప్పి తీసాను. బహుశా ఇందాక మీరు పంపించిన వాళ్ళు స్వీటీ స్మైల్ అయితేనేమో నేను తీసేసాను. కాదు, అసలు మా లింకే ఓపెన్ అవ్వట్లేదు. అలా ఉండదండి జనరల్లీ. ప్రతిరోజు మీరు లక్ష్మి మా చెల్లి పేరు, మా చెల్లినేనండి యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. హరిత గారు మీకు పంపిస్తారు. హరిత కూడా ఉన్నట్టుంది కదా. హరిత మీరు ఒకసారి లింక్ పంపిస్తారా? నాకు తెలిసి లింక్ నేనేం చేంజ్ చేసినట్టయితే లేను. ఇందాక ఎవరో స్వీటీ స్మైల్ అని జాయిన్ అయ్యారు. స్వీటీ పీ స్మైల్ అని చెప్పి జాయిన్ అవుతే వాళ్ళని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వలేరు, రిమూవ్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వలేరు, లేదా గ్రూప్ లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వలేరు. ఎనీవే, సో మీకు లింక్ సెపరేట్ మెసేజ్ పెట్టండి, యూ విల్ గెట్ ద లింక్. ఓకేనా? హరిత గారు ఉన్నారు కదా, హరిత పంపించండి, ఆవిడ మీకు లింక్ పంపిస్తారు. సరేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదే గ్రూప్ లోనే వస్తుందా సార్ మంత్రం? ఇప్పుడు చెప్పిన మంత్రం? ఓకే సార్. సార్, అనులోమ విలోమ చేసేటప్పుడు కూడా ఈ గాయత్రి మంత్రం చెప్పి అప్పుడు అంటే మనసులో చెప్పుకుంటాం కాబట్టి పర్వాలేదండి సార్. గాయత్రి మంత్రం మీరు చెప్పుకోలేకపోతే మీకు తెలిసిన ఏదన్నా ఒకటి అనుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ, కౌంట్ పెట్టుకొని చేసుకోవచ్చు. కౌంట్ పెట్టుకొని చేయడమే దానికి. అనులోమ విలోమకి కౌంట్ పెట్టుకొని చేయండి. ఇట్లా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ వదిలేసేయండి.
మళ్ళీ శ్రీరామ జయ రామ జయ రామ, ఇది 5 సార్లు. ఎప్పుడైతే గాలిని వదిలేస్తామో అప్పుడు ఎక్కువ టైం వదిలేయడానికి ప్రయత్నం చేయండి. పీల్చుకునేటప్పుడు ఎంత వీలైతే అంత పీల్చుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు ముక్కు మూసి ఇక్కడ మీరు కుంభకం సమయం ఏదైతే ఉంటుందో కుంభకం సమయం లోపల కొద్దిగా తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే గాలి ఆపి అదే విధంగా మీరు గాలి మొత్తం వదిలేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ సమయం ఉంచుకోకూడదు. ఓకేనా, ఇది మనం ఆల్రెడీ ధ్యానం పద్ధతిలో నేర్పించాము, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే, వండర్ఫుల్. అందరూ కూడా సరైనటువంటి జ్ఞానం ద్వారా పరబ్రహ్మకు దగ్గర అవుతారని, ఆలోచన ద్వారా పరబ్రహ్మని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. రేపు గీతా సారం లోపల 15వ అధ్యాయంలో మరిన్ని శ్లోకాలను తెలుసుకుంటూ భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటాము. అందరూ కూడా రేపు రాత్రి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇవాళ నేర్చుకున్నటువంటి మంత్రంలో, ఇవాళ నేర్చుకున్నటువంటి తరగతిలో ఉన్న విషయాలను మరింత వివరంగా తెలుసుకుంటారని, వీలైనన్ని సార్లు వింటారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. సార్